సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాసం 3 భాగాలు అనుకుంటే మనం 2 భాగాలు పూర్తి చేసుకొని 3వ భాగంలోకి ప్రవేశించాం. ఈవేళ 21వ రోజు. 5 పాసురాలని ఒక్కొక్క విభాగంగా మన పెద్దలు మనకి చెప్పి అందులో ఒక్కొక్క 5 ఒక్కొక్క విషయాన్ని మనకి తెలియచేస్తాయి అని వారు అనుగ్రహించి ఉన్నారు. అందుకోసమని వాటిని 5 ప్లస్ 5 అని చెప్పారు. అందులో మనం ఇంతవరకు 4 5ని పూర్తి చేసుకున్నాం. 5వ 5లోకి ప్రవేశిస్తున్నాము. ఇంతవరకు గోదాదేవి ధనుర్మాస వ్రతంలో భగవంతుణ్ణి ఆశ్రయించడానికి, భగవంతుణ్ణి శరణాగతి చేయడానికి ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్పింది. భగవంతుడి దగ్గర చేసే ప్రార్థన ఎలా ఉండాలి అనేది ఇక్కడి నుంచి ఆరంభం చేస్తుంది. ఇవాళ నుంచి ఒక 5 పాటల్లో భగవంతుడి దగ్గరికి వెళ్ళడం, భగవంతుడిని దర్శించడం, ఆ తర్వాత 5 పాటల్లో భగవంతుడి దగ్గర మనం చేయవలసినటువంటి ప్రార్థన ఎలా ఉండాలి అనేదాన్ని నిరూపణ చేయడం జరుగుతుందన్నమాట. భగవత్ తత్వాన్ని గురించి మనకి చెప్పేటటువంటి వాళ్ళు గురువులు. గురువు లేకపోతే మనకేం తెలియదు కదా. ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఎక్కడైనా ఎప్పుడూ మనకి నడిపేటటువంటి వ్యక్తులుగా వెనక ఆచార్యులు ఉండాలి. అసలు జ్ఞాన ఆరంభ దశ దగ్గర నుంచి గురువులే కావాలి. వాళ్ళ వల్లే మనకి అక్షరాలు వస్తాయి. అక్షరాలు వచ్చిన తర్వాత అర్థాలు వాళ్ళ వల్లే తెలుస్తాయి. ఫలితము వారి వల్లే కలగాలి. ఫలితం కలిగిన తర్వాత కూడా వదిలిపెట్టేది కాదు ఆచార్యుల యొక్క సేవ అనేది. సామాన్యంగా మనం ఏదైనా ఒక చోటకి చేరాలి అని అంటే ఒక పడవని సాధనంగా తీసుకుంటాం అనుకోండి. నది దాటాలంటే ఎంతవరకు మనకి పడవ అవసరం అంటే నది దాటేంత వరకు పడవ అవసరం. నది దాటాక పడవ అక్కర్లేదు. పడవని అక్కడే వదిలిపెట్టేస్తాం, మన దాన్ని మనం వెళ్ళిపోతాం. ఈ సంసారం అనేటటువంటి నదిని దాటడానికి ఆచార్యులు ఒక పడవ అయితే పడవ దాటిన తర్వాత వదిలిపెట్టే పడవ కాదిది. ఇప్పుడు ఈ మధ్యన కొన్ని కొత్త రకాల వెహికల్స్ వస్తున్నాయండి. ఆ వెహికల్స్ ఎలా ఉంటాయంటే మధ్యలో కొంత దూరం రోడ్డు మీద ప్రయాణించాలి, కొంత దూరం నదిలో ప్రయాణించాలి, ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళాలనుకోండి. మామూలుగా రోడ్డు మీద వెళ్ళాలంటే మనకి ఏదో 4 చక్రాల వాహనమో లేకపోతే 2 చక్రాల వాహనమో ఒకటి కావాలి. నదిలో ప్రయాణం చేయడానికి వెళ్ళే వాహనం అది పడవ, అదో స్టీమరో లేకపోతే లాంచో
లేకపోతే బోటో, లేకపోతే ఓడో, ఏదో అలాంటివి ఉంటాయి. నీళ్ళల్లో వెళ్ళేవి వేరు. మళ్ళీ దిగేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచే మన గమ్యానికి వెళ్ళడానికి వాహనాలు వేరే ఉంటాయి సామాన్యంగా. కానీ ఇప్పుడు వచ్చే కొత్త వాహనాలు ఎలా వస్తున్నాయంటే, మన మామూలుగా రోడ్డు మీద వెళ్ళిపోయేటప్పుడు రోడ్డు మీదే వెళ్ళిపోతాం. నీళ్ళు రాగానే దాంట్లో వచ్చి మళ్ళీ పడవలాగా ఒకటి వచ్చేస్తుంది అనమాట. దాంట్లో నీళ్ళల్లో వెళ్ళిపోవచ్చు. మళ్ళీ నీళ్ళలు దాటగానే మళ్ళీ దాన్ని పెట్టేసుకుంటే మామూలు సైకిల్లాగా మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ దాంట్లో నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. ఆచార్య సంబంధం అనేది అట్లాంటిది. ఇది కేవలం నది దాటడానికి మాత్రమే అయి ఇక్కడి నుంచి మనం భగవంతుడి దగ్గరికి చేరిపోయిన తర్వాత ఇహ గమ్యానికి చేరిపోయాం కనుక ఇక దీన్ని వదిలేయచ్చు అనేది ఉండదు సుమా అని చెప్తారు మనకి యామున ఆచార్య స్వామి. అత్ర పరత్ర చాపి నిత్యం యదీయ చరణౌ శరణం మదీయం. అత్ర ఈ లోకంలో ఉండేటప్పుడు నాకు మార్గదర్శనం చేసేది ఆచార్యులు. పరత్ర చాపి వైకుంఠానికి చేరిన తర్వాత, మోక్షం అనేది ఒకటి పొందిన తర్వాత కూడా అక్కడ మార్గదర్శనం చేయడానికి కూడా వెనక ఉండి నడిపించేది ఆచార్యులే. కనుక ఆచార్యుల యొక్క సంబంధం అనేది ఆ లోకానికి వెళ్ళిన తర్వాత పోయేది కాదు, ఎప్పుడూ ఉంటుంది. ఇది తమాషాగా చూపిస్తోంది మన ఆండాళ్. అంటే ఆచార్యుల యొక్క నేతృత్వంలో భగవంతుణ్ణి మనం సేవ చేసేటప్పుడు ఇంకా ఎట్లా మంచిగా చేయొచ్చు, ఇంకా ఎట్లా బాగా చేయొచ్చు అనేది వారు మనకి అక్కడ చూపిస్తారన్నమాట. వారు చెప్పిన దాన్ని బట్టి, చూపిన దాన్ని బట్టి అప్పుడు అమ్మ అక్కడ మళ్ళీ మనకి అందులో ఉండేటువంటి మెలకువలు తెలియచేస్తుంది. అప్పుడు మనం స్వామి సేవ చేసుకోగలుగుతాం అన్నమాట. ఇది ఒక అందమైనటువంటి విధానం. ఇది వేదాలు చూపించినటువంటి ఒక విధానం, ఒక పద్ధతి. గోదాదేవి మనకి ఆచార్యుల యొక్క సంబంధాన్ని మన తిరుప్పావైలో 5 పాటల్లో చూపించింది. 5 రకాలుగా వారి మనకి ఎలా ఉపకారం చేస్తారో చెప్పింది. మొట్టమొదట 1వ పాటలో నందగోపన్ కుమరన్, ఆచార్యుల్ని నందగోపుడు అని అమ్మ పరిచయం చేసింది. కృష్ణుడు యొక్క నాన్నగారు కూడా నందగోపుల వారే. భగవంతుణ్ణి మనకి చూపించేది కూడా నందగోపుడు అయినటువంటి ఆచార్యుడు. నందగోపుడు అంటే ఏమిటి? భగవంతుడిని ముందు తను తెలుసుకుని ఆ భగవతత్వంలో ఉండేటటువంటి గొప్పతనాన్ని, సేవలో ఉండే ఆనందాన్ని తాను అనుభవించి అది మనకి అందించేటటువంటి వ్యక్తి. మనకంటే రుచి కలిగిన వారికి, శ్రద్ధ కలిగిన వారికి, అది లేని వారి నుంచి జాగ్రత్తగా దాచిపెట్టేవాడైన, ఉన్నవాళ్ళకి అందిస్తాడు, లేని వాళ్ళకి దూరంగా పెడతాడైన. దూరంగా పెట్టి రక్షించేవాడు కనుక ఆయన గోపుడు. ఆనందించి ఉన్నాడు కనుక ఆయన నందుడు. ఆచార్యుని నందగోప అని మనం సంబోధిస్తామన్నమాట. అలాంటి నందగోపుడి దగ్గర భగవంతుడు ఎప్పుడు కూడా కుమరన్, కుమారుడు అంటే భవ్యుడైన వాడు, తండ్రి సంకల్పాన్ని తెలిసి ప్రవర్తించేవాడు అని అర్థం. పుట్టిన ప్రతివాడు కుమారుడు కాకపోవచ్చు. తండ్రి యొక్క సంకల్పాన్ని తెలుసుకుని ప్రవర్తించగలగాలి. రామచంద్రుడు ఉత్తమ కుమారుడండి. ఎందుకంటే తండ్రి సంకల్పాన్ని తెలుసుకుని ఆయన ప్రవర్తించాడు. తండ్రి నోరారా చెప్పిన మాటని బట్టి కాదు, ఆయన మనస్సులో నాన్నగారికి ఇట్లా ఉంది నా విషయంలో, అలానే చేస్తా నేను అనుకున్నాడైనా. అడవికి వెళ్ళడానికి కూడా కారణం అదే. దశరథుడు ఎప్పుడు రాముడితోటి నోరు తెరిచి, రామా నువ్వు అడవికి వెళ్ళాలి, ఇంతకాలం భరతుడు రావాలి, రాజ్యం చూడాలి, ఇంతకాలం అనేది అసలు ఏమి లేదు. తండ్రి ఎప్పుడు మాట్లాడలేదు ఆ వనయాత్ర గురించి.
వనానికి వెళ్ళే విషయాన్ని గురించి కైకమ్మ చెప్పింది. కానీ తండ్రి హృదయంలో ఉన్నది ఇది అని తెలుసుకుని దాన్ని పాటించాడు రాముడు. అందుచేత కుమారుడంటే భగవంతుడి యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందంటే ఆచార్యుల యొక్క హృదయాన్ని గుర్తించి మన విషయంలో ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం బాగుపడాలి అని ఆచార్యులు మన విషయంలో ఒక సంకల్పం చేస్తే భగవంతుడు దాన్ని నెరవేరుస్తాడనమాట. అందుచేత మనకి మొదట భగవంతుడు ఆచార్యులకి అధీనమై ఉండేవాడు, భవ్యుడై ఉండేవాడు. అందుకే మన వాళ్ళు భగవద్ ఆరాధన కంటే ఆచార్య ఆరాధన మనకి సులభము, మనకి ఉత్తారకము. అంటే మన బాగుపరిచేది, అంటే వదిలేమని కాదు, ఆచార్యులు చెప్పేది భగవంతుడిని ఆరాధించమని కనుక ఆచార్య ఆజ్ఞని పట్టి మనం భగవంతుడిని ఆరాధన చేస్తాం. అంతే తప్ప ఆచార్యుని అందించేదాకా గురువుగారు, అదే భగవంతుడిని అందించేదాకా, భగవంతుడు అందిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా గురువుగారికి నమస్కారం ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ భగవంతుడు ఆచార్య అధీనమయ్యే ఉంటాడు. ఇది మొదటి పాటలో చూపించింది గోదాదేవి. అలాంటి గురువు ఎలా ఉంటాడు మనకి అంటే, మనకి ఎప్పుడు కూడా ఏదైనా ఉపద్రవం రావడానికంటే ముందు తాను గుర్తించి ఇలా ఇలా ఉండడం నీకు మంచిది నాయనా అని నడిపిస్తాడు మనని. ముందుండి నడిపించేవాడిని నాయక అని అంటారు. ఆ నాయహనాయ్ అనేటువంటి పాటలో ఆచార్యుడు అనేవాడు ఎప్పుడు కూడా మనకి ముందుండి నడిపించువాడు అయి ఉంటాడు సుమా అనే విషయాన్ని తెలియచేసింది. మూడవసారి మళ్ళీ 17వ పాటలో గోదాదేవి ఆచార్యుల యొక్క స్వభావాన్ని వివరిస్తూ ఆయన అరం సెయ్యం ఎంబెరుమాన్ అయి ఉంటాడు. అరం సెయ్యం అంటే మన నుంచి ఏమి ఆశించి వారెప్పుడు మనకి మంత్రాన్నో మంత్రార్థాన్నో చెప్పడం అనేది ఉండదు. ఏదో నేను నీకు ఇది చేస్తా, నువ్వు నాకు ఇది చేసి పెడుతూ ఉండవాయి అని చేసేటటువంటి గురువు కాదు. ఆయన ఒక వ్యాపారి అవుతాడు. లేదా గురువుని వాడుకుంటూ తనదేదో చేసుకోవాలనుకునేవాడు కూడా వ్యాపారే అవుతాడు. వాళ్ళ మధ్య ఉండేటటువంటిది ఇలాంటి బయటి సంబంధమైన వ్యాపార కనెక్షన్స్ ఉండవు. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానపరమైన సంబంధాలు ఉంటాయి. అలాగా ఆచార్యుడు మనకి మన నుంచి ఏది ఆయన ఆశించకుండానే మనకి కావలసినవి ఏవేవి అవసరమో అన్నింటినీ కూడా ఆయన ఉపదేశం చేస్తాడు, అనుగ్రహిస్తాడు. ఇది ఆచార్యులకు ఉండే మూడవ లక్షణం. భగవంతుణ్ణే మనకి దానం చేస్తాడు. ఇంకా మిగతావి ఏం చెప్పాలి కనుక, లోకంలో వాటి అన్నిటికంటే గొప్పది కదండి భగవంతుడు అనే తత్వం. దాన్ని ఇచ్చినవాడు ఆచార్యుడు అంటే మనం ఇంకేం చేయగలుగుతాం? ఆచార్య రుణం మనం తీర్చుకోవడం అనేటటువంటిది ఉండదు. ఎందుకని? రుణం తీర్చుకోవాలంటే ఇచ్చిన దానికి ఈక్వల్గా ఏదైనా మళ్ళీ మనం తిరిగి ఇవ్వాలి కదా. ఆచార్యుడు భగవంతుడినే మనకిస్తాడు. తిరిగి మరి రుణం తీర్చుకోవాలంటే ఆచార్యుడికి ఏం చేయాలి? ఆయన ఇచ్చింది ఆయనకి ఇస్తే లాభం లేదు కదా. ఆయన ఇచ్చింది భగవంతుడిని కదా. అలాంటి భగవంతుడిని ఇంకోండి మనం చూసి మనం ఆచార్యులకు ఇస్తే రుణం తీరినట్లు లెక్క. కానీ భగవంతుడు ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడు. మరి ఒక్కడే ఉన్నప్పుడు ఎలా ఇస్తే మళ్ళీ వచ్చిన ఒక్కడనే మనకి ఇచ్చారు ఎవరు. మనం మళ్ళీ వారికి తిరిగి ఇచ్చేది ఏముంటుంది? ఇంకా ఏమీ లేదు. ఇంకా పోనీ రెండో భగవంతుడు ఉంటాడు అనుకోవడానికి లేదు కదా. అసలు భగవంతుడు అనేది నిత్య ఏకవచనం, నిత్య ఏకవచనాంత శబ్దం అంటారన్నమాట. భగవంతుళ్ళు అనేది ఉండదండి. ఆ పదమే తప్పు అవుతుందన్నమాట, రాంగ్ యూసేజ్. మేనేజ్మెంట్స్ అంటావా? నో, ఎన్నున్నా మేనేజ్మెంట్ ఈజ్ ఓన్లీ వన్ సింగులర్ వర్డ్ అది, రైట్? సో ఆల్సో భగవంతుడు గాడ్,
ఈజ్ ఓన్లీ సింగులర్, యూనివర్సల్ singular word. There is no word like gods. You can't say that. That becomes a wrong usage. మరి దేవుడు ఒక్కడేనా? ఆ ఒక్కడిని మనకి ఇచ్చేసాడు ఈ గురువుగారు. మనం మళ్ళీ తిరిగి ఇచ్చేది ఇక్కడ ఏమీ లేదా? ఆయనతో పోనీ భగవంతుడితోటి ఈక్వల్గా ఏమైనా కాంపెన్సేట్ చేసి ఇవ్వగలిగింది అని ఇంకోటి ఏమైనా ఉంటే పోనీ మనం అలాంటివి ఏమైనా ఉన్నాయా ప్రపంచంలో? ఉండవు. అంచేత ఇంకేం మన ఇచ్చేది లేదు గురువుగారికి. మరి ఇంకే మంచి మాట చెప్పారు. ఇంకా మేము గురువుగారికి గురుదక్షిణ ఇచ్చుకోవాలి కాబోలు, ఏదో తంటాలు పడాలి, ఎలాగరా బాబు అని మేము ఆలోచిస్తున్నాం. సుఖంగా చెప్పారు మీరు, గురువుగారికి మనం ఇచ్చేదంటూ ఏమీ లేదు, ఇంకేదో అయిపోయింది అంటే అలా కాదు. గురువుగారు ఏది నువ్వు ఆచరించాలి అని వారు ఆదేశించారో ఆ ప్రకారం నువ్వు నడుచుకోవాలి, ఆ ప్రకారం నువ్వు ప్రవర్తించాలి. గురువుగారు ఇప్పుడు ఏం ఆదేశిస్తారు? వచ్చి నాకు సేవ చేయి, నాకు సేవ చేయి, నాకు సేవ చేయి అనరు. గురువుగారు ఎప్పుడు నాయనా భగవంతుడికి సేవ చేయవయ్యా, భగవంతుడి స్వరూపమైనటువంటి ప్రపంచానికి సేవ చేయవయ్యా, భగవంతుడి స్వరూపాన్ని గుర్తించి ఈ ప్రపంచంలోని ప్రాణికోటికి అంతటికి సేవ చేయవయ్యా. ఇది గురువుగారు చెప్పేది కదండి. మన స్లోగన్ ఏమిటి? మాధవ సేవగా సర్వప్రాణి సేవ. మనం చేసేది ఏంటి? మాధవ సేవ అంటే, మాధవ సేవ అంటే మాధవుడు 2 రూపాల్లో ఉంటాడు. ఒకటి ఇక్కడ మన దగ్గర విగ్రహ రూపంలో కనిపిస్తాడు. ఈవేళ పాసురం అదే. మన కోసం విగ్రహ రూపంలో ఒకటి ఉంటాడు. రెండోది ఈ ప్రపంచం అంతటినీ శరీరంగా చేసుకుని ఎందులో ఉంటాడు. అంచేత ఇక్కడ మనం ఆరాధన చేయొచ్చు, ఇక్కడ ఆయన్ని ఆరాధించవచ్చు. ఇక్కడ ఆయన్ని ఆరాధించడం అంటే ఈ ఉండేటటువంటి ప్రపంచంలో ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసి గుర్తించి ఆ ఉన్న చోట మీరు చేయాలి. ఒకడికి చదువు రావటం లేదు, చదువు చెప్పేది, అది ఒక భగవత్ సేవ. అంటే ఆ రూపంలో ఉండేటటువంటి భగవంతుడికి మనం సేవ చేస్తాం. ఒకడికి తిండి లేదు, మనం తిండి పెట్టాము అంటే ఆ తిండి లేక వాడు పొందేటటువంటి కష్టాన్ని మనం తీర్చడం ద్వారా అక్కడ భగవంతుడికి ఒక సేవ చేశాం. ఒక్కొక్కడికి ఏ రకమైనటువంటి లోపాలు, ఆరోగ్యం లేదు ఒకడికి, ఆరోగ్యాన్ని ఇవ్వడం ద్వారా నువ్వు ఏవైనా చేసావంటే అక్కడ కొంత సేవ చేశావు. అక్కడెక్కడ మొత్తం చెట్లు లేవు, నేలంతా పూర్తిగా పాడైపోయింది, అక్కడ బాగు చేసి కొన్ని చెట్లని వేసి వాటిని జాగ్రత్తగా పెంచి పోషించగలిగావు అంటే నువ్వు అక్కడ భగవంతుడికి ఇంకొక రకంగా సేవ చేసినట్టు. జలంలో మురికి ఉంది అంటే దాన్ని నువ్వు శుద్ధి చేసి చక్కగా అట్టే పెట్టావు అంటే జలరూపుడైనటువంటి నారాయణుడికి నువ్వు సేవ చేసావు. కనుక ఈ ప్రకృతిలో, ఈ ప్రపంచంలో ఉండే ప్రాణికోటికి కానీ ఇతర వస్తువులకు కానీ ఎక్కడ అవసరాలు ఉన్నాయో గమనించి నువ్వు చేసే ప్రతి సేవ భగవంతుడి సేవే. అందుకోసం మాధవ సేవగా సర్వప్రాణి సేవ. మనకి వేదాలు చెప్పింది అది, మన ఆండాళ్ళమ్మ చెప్పింది అది, రామానుజుల వారు చెప్పింది అది. మనకి మానవ సేవయే మాధవ సేవ కాదండి. మన మాధవ సేవగా సర్వప్రాణి సేవ ఏమనాలి అని అనాలన్నమాట. ఎందుకంటే సర్వప్రాణి సేవ కూడా మాధవుడి యొక్క ఆకారమేనండి. అది కూడా ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహమే. అది ఆ విగ్రహానికి మనం సేవ చేస్తాం, స్వామికి అక్కడ సేవ చేస్తున్నాం. సో ఇట్లా భగవంతుడు మన సేవలు స్వీకరించేట్టుగా నువ్వు ప్రవర్తించు. ఇది ఆచార్యులు మనకిచ్చే ఆజ్ఞ. అందుచేత ఆచార్యుల యొక్క ఆజ్ఞ అనువర్తనము వారు భగవంతుడే నడిపిస్తారు కనుక మనకి దానికి కావలసినటువంటివన్నీ ఇస్తారు. ఇలా ఇచ్చేటటువంటి దాత. అయితే అలాగా
ఇమ్మని చెప్పినప్పుడు మనం ఇవ్వాలి అని అనుకుంటే మనలో ఉండే కొన్ని దోష గుణాలు అడ్డొస్తాయి దానికి. ఆయన చెప్పింది పాపం బాగానే చెప్తారు, కానీ మనం చేయం కదండి. మనకి చేయబుద్ధి అవ్వదు. మనకి అవకాశం లేకనా, వసతి లేకనా లేదు, మనకి రెండు ఉంటాయి. మనకేం మనం చేయకపోతే అవతల పాడైపోయేది ఏమీ లేదు. మనం చక్కగా హాయిగా ఇక్కడ చేసుకోవచ్చు కొంత సమయం. కానీ మనకి లోపల ఉండేటటువంటి కొన్ని రకాలైన బలహీనతలు, మనకు ఉండేటటువంటి ఇతర వాటి యందు ఉండేటటువంటి రుచులు, వ్యామోహాలు ఇవేం చేస్తాయి మనని ఇటు భగవంతుడి వైపు వెళ్లకుండా, భగవంతుడి భావనని చెయ్యకుండా స్వార్థాన్ని, అహంకారాన్ని, దురభిమానాన్ని, ఇలాంటి మదాలని పుట్టిస్తుంటే అలాంటి మదాలని కూడా మనలో అణిచి తిరిగి మనం చేయాల్సిన పనిని మంచిగా చేయించగలిగే వ్యక్తి ఆచార్యుడు. అందుకోసం ఆయనకి బలం కూడా కావాలి. బలం అంటే కండబలం కాదు. అక్కడి నుంచి ఓ జిమ్కి వెళ్ళి అక్కడి నుంచి అది కాదు ఆచార్యుడికి బలం అంటే. ఆచార్యుడికి బలం ఏమిటి? బుద్ధి బలము. వారు మనకి ఏది ఎందుకు ఎలా చేయాలో మనకి నేర్పగలిగేటటువంటి, మనలో ఉండేటి మదములని అణచగలిగేటటువంటి ఒక బలం ఉంటుంది. ఆచార్యుడి లక్షణాలను చెబుతూ స్ఖాళిత్యే శాసితారం. ఎప్పుడైనా ఒక్కొక్కసారి కనుక శిష్యుడు తప్పు చేస్తే, తను ఆశ్రయించుకున్నవాడు చేస్తే, అలాంటి వాడిని బాగు చేయడం కోసం అవసరమైతే దండించాల్సి వస్తే దండించాలి కూడా. ఏమోనండి బాగుండదండి, వాళ్ళు పెద్దవాళ్ళు కదండి, ఎంతైనాను ఏదో మనం నువ్వు సరిగ్గా చేయట్లేదయా, ఇది తప్పయా, ఇలా కూడదయా అని చెబితే అనవసరంగా మన మీద కోపం వస్తుందేమోనండి, వాడికి మనకు ఉండేటువంటి సంబంధాలు తెగిపోతాయేమోనండి, వాడు మన శిష్యుడిగా ఉండేవాడు ఇప్పటిదాకా మనకి దూరం అయిపోతాడేమో అండి అని ఆశించి ఎవడైతే వాస్తవాన్ని చెప్పకుండా లోపల దాచుకుంటూ ఏదో ఏదో చెప్పా అన్నట్టుగా మాత్రం చెబితే వాడు దొంగ. అలాంటి గురువే కాదు. వాడు తనకి బాగు చేయడానికి మనం చెప్పడం మన బాధ్యత కనుక వాడు వింటాడా వినడా, నీ మీద వాడి కోపం వస్తుందా, లేకపోతే నీ దగ్గరికి మళ్ళీ రాకుండా పోతాడా? పోతే పోతాడు, వాడికి అలా రాసి పెట్టుంటే అట్లనే పోతాడు అంతే వాడు. కానీ అలాని వాడిని కష్టపెట్టేట్టుగా చెప్పడం కాదండి, వాడికి నచ్చేటట్టుగా చెప్పాలి. వాడికి హితమే చెప్పాలి, హితాన్ని శాసించాలి, అవసరమైతే దండించాలి. కానీ ఆ దండించేది కూడా వాడికి నచ్చేట్టుగా దండించాలి, వీలైనంత వరకు. అవసరమైతే కొంచెం గట్టిగా చెప్పాలి కూడా. రామానుజుల వారి గురించి మనకి చెప్తుంటారు, మీరు వినుంటారు. రామానుజుల వారి చరిత్రలో కిడాంబి ఆచాన్ అని ఒక శిష్యుడు ఉండేవాటండి రామానుజుల వారికి. చాలా మంచి శిష్యుడు. రామానుజుల వారంటే నిజంగా అపరిమితమైనటువంటి ప్రేమ. గురువుగారికి ఏ కష్టం కలగకూడదు, ఎప్పుడు ఏ క్షణంలో కూడా అని అతి జాగరూకతతోటి గురువుగారు సేవ చేసుకునేటటువంటి వ్యక్తి అయిన. గురువుగారి దగ్గర ప్రసాదం తయారు చేసే డ్యూటీలో ఉండేవాడు ఆయన. అలా ప్రసాదం చేసేటప్పుడు ఒకసారి పాలు కాస్తుంటే కుంపటి మీద దేవుడికి ఏడాదికి ఒక్కసారే వేస్తారు మోహిని రూపం. ఆ మోహిని రూపం వేసినప్పుడు ఊరేగింపుగా స్వామి వస్తూ ఉంటే అది బహుశా యాక్చువల్ అది వడుగనంబి గురించి చెప్తారు. కానీ వీరికి కూడా అట్లాంటి ప్రేమ ఉంది. ఇప్పుడు వడుగనంబి అని ఇంకొక ఆయన కూడా ఉండేవారు. వారు అంటారట, స్వామి వీరు లోపల పాలు కాస్తున్నారు, లోపల మోహిని అవతారంతో స్వామి వస్తున్నాడు. రామానుజుల వారు దర్శనానికి వెడుతూ, ఏయ్
రావాయ్ వడుగా రా రా అన్న. ఎందుకండి అంటే పెరుమాళ్ళు వస్తున్నారా? మీ పెరుమాళ్ళ సేవ మీరు చేసుకోండి, మా పెరుమాళ్ళ సేవ మేము చేసుకుంటున్నాం అన్నాడు. నేను మాకో పెరుమాళ్ళు మీకో పెరుమాళ్ళు ఓయ్ అంటే అవునండి, మీ పెరుమాళ్ళ సేవ కోసం వస్తే మా పెరుమాళ్ళ కోసం పెట్టినటువంటి పొయ్యి మీద పాలు కాస్త అవి పొయ్యిలో పడతాయి, పాడైపోతాయి. చేత మా పెరుమాళ్ళ సేవ మేము చేసుకుంటాం, మీ పెరుమాళ్ళ సేవ మీరు చేసుకోండి. మా పెరుమాళ్ళు మీ పెరుమాళ్ళు ఎవరు? మా పెరుమాళ్ళు మీరు, మీ పెరుమాళ్ళు వారు. నది దాటుతున్నారటండి ఒకసారి రామానుజుల వారి దగ్గర ఇలాగ పెరుమాళ్ళను ఏం చేపు చేసుకుని వారు పెడుతూ ఉంటారు కదా, గురువు గారు కదా. సరిగ్గా పెరుమాళ్ళని తీసుకెడతారు, అక్కడికి పెరుమాళ్ళని ఆరాధన చేసి అందరికీ తెలియజేస్తూ ఉంటారు. ఒకచోట నది దాటాల్సిన సిచ్యువేషన్ వచ్చిందండి. మరి నది దాటాలంటే ఏం చేయాలి? లోతుగా ఉన్నాయి నీళ్లు, సుమారుగా నడుము పైదాకా లోతులో నీళ్లు ఉన్నాయి. మరి పాదుకలు వేసుకుని నడవడం కష్టం కదా, చేత పాదుకలు తీసేశారు. వెనకాతల కిడాంబి గారు ఉన్నారు. సరే వీరు తీసుకున్నారు పాదుకల్ని. మెల్లిమెల్లిగా నడుచుకుంటూ బయటకు వస్తున్నారు. బయటకు వస్తే ఒకసారి వెనక్కి చూశారట. వెనక్కి చూస్తే రామానుజుల వారు ఆరాధన చేసే పెరుమాళ్ళు ఉండేటటువంటి ఆ పెట్టి ఉంటుంది కదా, ఒక బుట్ట, దాన్ని కోయిలాళ్వార్ అంటారు. దాన్ని తల మీద పెట్టుకున్నట్టండి ఎవరు? వెనకాతుండే శిష్యుడు. దాని మీద గురువుగారి పాదుకలు పెట్టుకున్నట్టండి. పాపం గురువుగారు మటమాట చూడలా. ఆయన సరే ఇంకా పైకి గట్టెక్కేదాకా వచ్చేసిన తర్వాత వెనక్కి చూశారు. ఒరే అదేమిటి అలా చేశావు? నా పాదుకెళ్ళి పెరుమాళ్ళ పైన పెట్టావేమిటయా అన్నట్టు. అంటే అయ్యో తప్పు కదిరా, అలా పెరుమాళ్ళ తల మీద పెట్టకూడదు కదా. మీ పెరుమాళ్ళు మీ గొప్ప, మా పెరుమాళ్ళు మాకు గొప్ప. మీ పెరుమాళ్ళు అందరికంటే మీ గొప్పవాళ్ళు, మా పెరుమాళ్ళు ఆయనకంటే కూడా గొప్పవాళ్ళు మాకు. అంచేత మేము మా పెరుమాళ్ళని అంటే మీ పాదుకల్ని ఆ పెరుమాళ్ళ తల మీదే పెట్టుకుంటామని పెట్టుకున్నారటండి వాళ్ళు. అంటే వారికి గురువుగారి విషయంలో ఉండేటటువంటి భక్తి, ప్రేమ, శ్రద్ధ అంత గొప్పవి అని మనకు తెలియడం కోసం చెప్తున్నాను. ఒకసారి అలాంటి ఆయన తదియారాధన జరుగుతుందండి. అందరికీ కూర్చోబెట్టి ఆకులు వేసి భోజనాలు పెట్టేవారు ఇదివరకు రోజుల్లో కదండి. ఇప్పుడంటే టేబుల్స్, కుర్చీలు వచ్చాయి ఇప్పుడు. కానీ ఇదివరకు అంతా చక్కగా నేల మీదే కూర్చుని భోజనాలు చేస్తుంటారు. పంక్తి భోజనాలు జరిగేటప్పుడు విడివిడిగా గ్లాసులో నీళ్లు పెట్టుకోరండి సాధారణంగా. ఎందుకంటే వాళ్ళకి తగిలి వీళ్ళు తగిలి మళ్ళీ నీళ్ళు ఒలిగిపోయి బట్టలను తడిసిపోయి ఇలాంటి చికాకులన్నీ వస్తాయని నీళ్లు యూజువల్గా గ్లాసెస్లో పెట్టుకోరు, ఆకులు వరుసగా వేసే భోజనం చేస్తుంటారు. మరి నీళ్ళు లేకపోతే ఎట్లా? ముందు ఆపోసనం పట్టాలి, మధ్యలో ఎవరికైనా కాస్త దాహం వేస్తుంది, చివరి మళ్ళీ ఆపోసనం పట్టాలి, దానికి నీళ్లు కావాలి. అంటే అప్పుడు ఏం చేస్తారట, మటమట శుద్ధి అంతా చేసేసి అందరికీ ఆ వడ్డన చేస్తారు కదా, పరివేషణం అంటారు దాన్ని. అదంతా కూడా పరిమార్చన, అదంతా చేసిన తర్వాత ఆపోసనం పడ్డానికి ఒక చెంబుతోటి నీళ్ళు పట్టుకొచ్చి వరుసగా పోసేసుకు పెడతారట అందరికీ చేతుల్లో. అప్పుడు వాళ్ళంతా పడతారు. మరి మధ్యలో దాహం వేస్తే ఎవరికైనా, మధ్యలో ఎప్పుడైనా కొంచెం పులమారడం లాంటిది ఏమైనా జరిగితే అప్పుడు వాళ్ళే మళ్ళీ చెంబుతో నీళ్లు పట్టుకొచ్చి ఎవరికి కావాలంటే వాళ్ళకి అలాగ పోస్తూ పెడతారండి. వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లాగ పెట్టి గుడక్ అని తాగుతారనమాట. ఒకసారి అట్లాగ నీళ్లు పోసేటప్పుడు ఈయన పోస్తుంటే పాపం ఆ నీళ్లు కొంచెం పోసేటటువంటి ఆ పెద్ద ఆయనకి కొద్దిగా కిందకి మీద కొద్దిగా పడ్డట్టున్నాయి, కొద్దిగా పాపం కింద అంత తడిసింది, ముక్కులోకి వెళ్ళాయో పాపం ఆయన కొంచెం డిస్టర్బెన్స్ అయిందనమాట. అదే సమయంలో రామానుజుల వారు అక్కడికి వచ్చారు. చూశారట వారు. అరే ఏమయ్యా, పెద్ద ఆయనకి చేసేటప్పుడు అట్లానే చేయడం, ఇలా నిలబడి ఇలా పోసుకుంటూ పెడుతున్నాడు ఆయన. నిలబడి అలా పోసుకోవడం, వంగాలి మర్యాదగా, జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎంత అవసరమో అంత పోయాలి. వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండకూడదు కదండి, చక్కగా జాగ్రత్తగా పోయాలి. అలాగా పొయ్యాలి, ఇలాగా పొయ్యకూడదు అని చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఇదివరకు రోజుల్లో ఇండ్లల్లో చీపురు పెట్టి ఊడవాలంటే, ఇప్పుడంతే అందరికీ వ్యాక్యూమ్ క్లీనర్స్, మాప్స్ వచ్చాయి అనుకోండి.
కానీ ఇద్దరికి చీపుళ్ళతో ఉడిచేటటువంటి కాలం ఉండేది ఒకటి. ఆ చీపురుతో ఎలా ఊడుస్తారండి అంటే జాగ్రత్తగా వంగి ఇలా 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 చూడాలి. కానీ ఇప్పుడు ఊడ్చేవాళ్ళు ఎప్పుడైనా మీరు పొరపాటున ఎప్పుడైనా చీపుళ్ళు ఊడ్చేవాళ్ళని చూస్తే ఇలాగా కర్రలాగా నిలబడి ఆ మూల ఉండేది ఇక్కడికి, ఇక్కడ ఉండేది ఆ మూలకి, ఆ మూల ఉండేది మధ్యలోకి, మధ్యలో ఉండేది ఈ మూలకి, ఇలా 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 నిలబడి. అదేమిటి అసలు అలానే ఊడ్చడం? నేను చాలామందిని చూసానండి ఈ మధ్యకాలంలో అలాగా. అరే ఊడ్చాలంటే చక్కగా నడుము మీద ఇలా వెనక్కి చేయి వేసుకుని ఇలా వంగి ఇలా 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 చక్కగా ఒక చోటకి తీసుకొచ్చి అదంతా ఎత్తి బయటపడి ఇలాంటిది చేస్తుండేవారండి. వంగడం అనేది లేకపోతే ఎలాగా? అలా వంగితే చక్కగా ఒళ్ళు స్వాధీనంలో ఉండేది. ఇప్పుడు అది లేదు కనుక ఇప్పుడు అందరికీ బొజ్జలు వచ్చేసి పాపం కూర్చోవడం కష్టం, కూర్చుంటే లేవడం కష్టం, లేస్తే కూర్చోవడం కష్టం అయిపోయింది అలా పరిస్థితి. ఆ నీరు పోసేటప్పుడు ఈయన కొంచెం అలా నిలబడి పోస్తున్నట్టున్నారు. రామానుజులు వారు చూశారు, అన్న తప్పు పని చేస్తున్నాడు ఇతను. వెంటనే అక్కడే ఆయన్ని ఒక్కసారి తల పట్టుకుని ఉంచి వెనకాతల వీపు మీద ఒక్కటి వేసి వంగి చెయ్యాలి, కానీ ఇట్లానే చేయడం. చూడండి, ఏదైనా మీరు ఎవరికైనా చెప్పదలుచుకున్నారనుకోండి, రహస్యంగా పిలిచి గదిలోకి శుభ్రంగా ఎడాపెడ ఏం వాయించేసినా భంగలేదండి. కానీ నలుగురిలో నిలబెట్టి ఒక మాట అంటే పడ్డం కష్టం. చూడండి, నలుగురిలో అంటాడు ఇలాగా. ఎంత గురువుగారైతే మాత్రం నలుగురిలో పెట్టి నన్ను అవమానిస్తారు అట్లాగా అని ఏమనిపిస్తుందండి? సరే నేను చేసి సరిగ్గా లేదు కదా, సరే ఇక్కడ నేను వదిలేస్తున్నా, అవి చేసుకోమని చెప్పండి అనో, లేకపోతే మనసులో కోపం వచ్చేసో ఇలా అయిపోతూ ఉంటుందండి జనరల్గా. కానీ ఈ కిడాంబి ఆచాన్ అనే ఆయన్ని అలాగే వెనకాతలో ఒకటి వేసి సరిగ్గా ఇలా చెయ్యాలి అని రామానుజుల వారు అలా తీర్థం వారికి ఆ పోసి చూపించారట. అప్పుడు ఈ కిడాంబి ఆచాన్ దురహంకారం పడలేదండి. అదేదో ప్రెస్టేజ్ పాడిపోయినట్టుగా ఏమంటే నలుగురిలో పెట్టి ఇలా అంటారా నన్ను అని అనుకోలేదుటండి. ఆయన వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి పణిమానం పిഴയാമേ అడియేనై పణికొండాయి అని ఆళ్వార్లు పాడిన ఒక పాటని, స్వామి నేను అప్పుడప్పుడు కాస్త వంకర టింకర పనులు చేస్తుంటే దానివల్ల నేను పాడవుతానని నన్ను నా పద్ధతిని సరిచేయడం కోసమని నన్ను తీర్చి దిద్దుబాటు చేసి నాకు సేవని సవ్యంగా చేసుకునే అవకాశం కలిగిస్తున్నారే మీరు, మీకు నేను ఎప్పుడూ కృతజ్ఞుడిని, ఎప్పుడూ థ్యాంక్స్ అని మళ్ళీ దాసోహం చేశారట. నన్ను క్రమపద్ధతి నేర్పి సేవ స్వీకరిస్తున్నారు అని ఆనందపడ్డారటండి. ఇది గురువు చేయాల్సిన పని అండి. ఏమోనండి, ఆయన ఏమన్నా చెబితే కొంచెం కష్టపడతాడేమో, బాగుండదేమో, మళ్ళీ మన మీద ఏమైనా ఉండే మంచితనం కాస్త పోతుందో ఏమిటో. మంచితనం పోతే ఏమిటి నీ కష్టం, వాడిచ్చే సంభావన పోతుంది. మళ్ళీ ఇంకోసారి రాడు వాడు, మన దగ్గరికి ఏం పట్టరాడు, మన దగ్గర ఇంకేం ఇవ్వడు. అంచేత నీకు సంభావన మీద శ్రద్ధ తప్ప వ్యక్తి యొక్క ప్రవృత్తి మీద నీకు శ్రద్ధ లేదన్నమాట. వాడిచ్చే వస్తువులు నీకు కావాలి తప్ప వాడు బాగుపడ్డం అనేది నువ్వు కోరుకోవట్లేదన్నమాట. నీ దేహ ఉజ్జీవన నువ్వు చూసుకుంటున్నావు తప్ప వాడి ఆత్మ ఉజ్జీవనని నువ్వు కేర్ చేయటం లేదన్నమాట. అందుకే కదండి వాడికి చెప్పాల్సినటువంటి సన్నివేశం ఎదురైనప్పుడు కూడా చెప్పకపోవడం అనేది తెలిసిన వాడు చేసేటటువంటి పాపము, తప్పు. అలాంటి వాడు ఆచార్యుడు కాలేడు. వాడు ఎప్పుడైనా తప్పు చేసినట్లయితే శాసిత, వాడిని ఆదేశించి శాసించి వాడి చేత పని చేయించగలగాలి. ఇది నియమం అండి. అలా నన్ను చేయించారని సంతోషపడ్డారు ఇదివరకు మహానుభావులైన పెద్దలందరూ కూడా. అంచేత గురువు అట్లాంటి వాడు అయి ఉండాలి. ఎట్లాంటి వాడు అయి ఉండాలి?
మనలో ఉండే దోషములని, అహంకారము, మమకారము, గర్వము, దంభము, దర్పము, మదము లాంటి వాటిని శాసించి వాటిని తొలగించగలిగేటటువంటి బలము కలిగిన వాడై ఉండాలి. ఇది చెప్పింది ఆండాళ్ ఉందుమదగళితన్ అనేటటువంటి 18వ పాసురంలో 4వసారి మళ్ళీ మనకి గురువుని పరిచయం చేస్తూ, గురువులో ఉండే యోగ్యతని చెబుతూ ఈవేళ మళ్ళీ గురువుగారిని పరిచయం చేస్తుందండి. ఈవేళటి పాసురంలో ఎలాంటి వాడై ఉండాలి గురువు అంటే? ఆచార్యుడంటే అంటే ఆయన ఎప్పుడు అందరికీ జ్ఞానం ఇవ్వడమే కాకుండా తానిచ్చిన జ్ఞానంతో ఆ శిష్యులు తనకంటే మించిన జ్ఞానులుగా లోకంలో చెల్లుబాటు అయ్యేట్టు తయారు చేయగలిగిన వాడై ఉండాలి. అలాంటి మహనీయులు జగదాచార్యులు అనంట మన భగవద్ రామానుజ ఆచార్య స్వామి వంటి మహనీయులు అన్నమాట. ఎందుకంటే వారు గురువుల్ని ఆశ్రయించి ఒక్కొక్కరి దగ్గర ఉండేటటువంటి అనేక అంశములని వారు ఉపదేశంగా పొంది గ్రహించి తాము లోకానికి ఉపకారం చేసేటటువంటి మహానుభావులు అవ్వడమే కాదు, తమ తర్వాత కూడా అంతకంటే మరింత ఉపకారం చేయగలిగేటటువంటి ఒక పరంపరకి ఆయన ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ చేసి ఇచ్చారు. వారి దగ్గర తయారైనటువంటి శిష్యుల్లోనే ఆయన రామానుజుల వారు కర్ణాటక రాజ్యానికి వెళ్ళేటప్పుడు, అంటే బహుశా రామానుజుల వారికి 90 ఏళ్ల వయస్సు, 88, 90 వయస్సు అండి అప్పటికి వారిది. ఆ వయస్సులో 88 అండి, 81, 82 ఆ వయస్సులో వారు కర్ణాటక రాజ్యానికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ 20 ఏళ్ళు ఉన్నారు. సో ఆ వెళ్ళేటప్పుడు వారు తెల్ల వస్త్రాలు ధరించి వెళ్ళాల్సినటువంటి సన్నివేశం వచ్చింది. అలాగ వారు వెడుతూ ఒక మార్గ మధ్యంలో ఒక అడవిలో ఆగారటండి. అక్కడ ఆటవికులు ఉన్నారు. సరే, ఎవరో పంతులు గారులు వచ్చారు, పెద్దవాళ్ళు, వాళ్ళని ఆదరిద్దాము అని వాళ్ళు వీళ్ళకు ఉండడానికి అక్కడ ఒక వసతిని కల్పించి వీళ్ళకి కావలసినటువంటి వ్యవస్థ అంతా చేశారట. మిగతా వాళ్ళందరికీ ఏవో కాస్త పండ్లు, పాలు గట్రా పట్టుకొచ్చి ఇచ్చారు. అట్లాగే రామానుజుల వారు కూడా పండ్లు, పాలు పట్టుకొచ్చారు, అవన్నీ ఇచ్చారు. ఆ సాయంకాలం పూట వీరు విశ్రాంతి తీసుకునే సమయంలో వాళ్ళంతా కలిసి అక్కడ చక్కగా మధ్యలో ఒక మూర్తిని పెట్టుకొని దాని చుట్టూ చక్కగా వారంతా ఆడుతూ పాడుతూ నాట్యం చేస్తూ, చూడండి ఇప్పుడు మన వాళ్ళంతా కోలాటాలు వేస్తుంటారు చూడండి, అలాంటి కోలాటాలు వేస్తూ రామానుజుల వారి నామ సంకీర్తన చేసుకుంటున్నారండి. రామానుజుల వారి నామ సంకీర్తన చేసుకుంటున్నారు. రామానుజుల వారికి వచ్చింది రామానుజుల వారే, వీరని తెలియదు వాళ్ళకి. ఎందుకంటే వీరప్పుడు కాషాయ రూపంలో లేరు, తెల్ల రూపంలో ఉన్నారు, చేతిలో దండం లేదు. ఎందుకంటే తమ దండాన్ని, తమ కాషాయాన్ని కూరతాళ్వాన్ అనే ఆయన తీసుకుని ఆ క్రిమికంఠుడు అనే రాజు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు వీరిని అక్కడికి కర్ణాటకకి పంపించడం జరిగింది కనుక వీరు తెల్ల వస్త్రాల్లో ఉన్నారు, దండం లేకుండా ఉన్నారు. అలాగే వీరు వెడుతున్నారు కనుక వీరు రామానుజుల వారు అని వాళ్ళకి తెలియలేదు. సరే, ఏదో పంతులు గారులు పెద్దవాళ్ళంతా వచ్చారు, వాళ్ళకి వ్యవస్థ అంతా చేసి పెట్టారు. అక్కడెక్కడో ఏదో ఒక పాక ఏదో వాళ్ళకి ఇచ్చి ఉంటారు. అడవి కదా, అడవిలో అందుకంటే అక్కడ బిల్డింగ్లు ఏమైనా ఉంటాయేమన్నా ఇచ్చి రాత్రిపూట వీళ్ళంతా కూడా చక్కగా అక్కడ కూర్చుని కోలాటాలు వేస్తూ రామానుజ నామ సంకీర్తన చేసుకుంటూ తాము ఎట్లా బాగుపడ్డాం అనే దాన్ని పాడుకుంటున్నారట. ఆశ్చర్యం వేసింది రామానుజుల వారికి. ఈ అడవిలో, ఈ మూల ప్రాంతాల్లో వీళ్ళకి ఇంత భగవద్భక్తి, ఆచార్య భక్తి ఎట్లా వచ్చింది అబ్బా అని వెళ్ళి వాళ్ళని అడిగారటండి. ఎవర్రా మీరంతా ఎలా పాడుతున్నారు, మీరు
ఏమిటి మిమ్మల్ని ఎవరైనా ఏ గురువుగారైనా ఉన్నారా మీకు? ఎవరు నేర్పారు మీకు ఇవన్నీ అని అడిగారటండి. నల్లాన్ అనేటటువంటి ఒక మహానుభావులు, నల్లాన్ చక్రవర్తుల వారు ఎవరో ఒక ఆచార్యులు, వారు కాంచీపురంలో ఉండేవారటండి. కాంచీపురంలో ఉంటూ అక్కడ ఉండేటటువంటి పండితుల్లో మహానుభావులు వారు కూడా ఒకరు. రామానుజుల వారు ఎట్లాగైతే దీనులని దళితులని కూడా ఉద్ధరించడం కోసం వారికి మంత్రాన్ని ఇచ్చి వారిని కూడా వైష్ణవులుగా తీర్చిదిద్ది వారికి కూడా తత్వ రహస్యాలని ఎట్లాగ ఉపదేశం చేశారో అట్లాగే ఈ కాంచీపుర ప్రాంతంలో ఈ నల్లాన్ చక్రవర్తుల వారు కూడా అట్లా చేసేవారు. కానీ అక్కడ ఉండే చాలామందికి అది నచ్చలేదండి. ఎందుకంటే ఆ రోజుల్లో బ్రాహ్మణేతరులకి చెప్పడం అనేటటువంటిది నిషిద్ధం, వాళ్ళకి చెప్పేవాళ్ళు కాదు. కానీ రామానుజుల వారు ఆ మార్గాన్ని వారు తెరిచారు. వారు అందరికీ భగవతత్వం తెలియాలి, భగవంతుడి గురించి ఎవ్వడు తెలియకుండా పోకూడదు, ఎవ్వరికి కూడా అది తెలియలేదే అనేటువంటి స్థితి ఉండకూడదు, అందరికీ చెప్పాలనేటటువంటి స్థితిలో వారు తత్వాన్ని ఉపదేశం చేస్తే ఇలా చేస్తున్నారు వీరుని అక్కడ ఉండే వాళ్ళంతా వారిని కాంచీపురం నుంచి బహిష్కరించి బయటికి పంపించారు. ఆ నల్లాన్ చక్రవర్తుల వారు అక్కడి నుంచి బయలుదేరి ఈ అడవి ప్రాంతంలోకి వెళ్ళి అక్కడుండే వాళ్ళందరికీ చక్కగా జ్ఞానోపదేశం చేస్తూ వారిని తరింపచేయడం ప్రారంభించారటండి మహానుభావులు. రామానుజుల వారికి ఆశ్చర్యం వేసింది. ఆహా, నల్లాన్ మేఘము ఇక్కడ కూడా వర్షించిందా, ఇంత మూలకొచ్చి వర్షించిందే జ్ఞానాన్ని అని ఆశ్చర్యపడ్డారని చెప్తారన్నమాట అండి. అంటే రామానుజుల వారి యొక్క ఔదార్యం ఎంతటిదో అలాంటి ఔదార్యం కలిగి వారెందరినో తయారు చేయగలిగే శిష్యులని తయారు చేసే ఆచార్యుడు కావాలి. ఆచార్యుడు అంటే అలాంటి వాళ్ళు అయి ఉంటారు. అది ఆచార్యుడి లక్షణం. ఎవరైనా తాము గొప్పవాళ్ళుగా ఉంటారు, కానీ మిగతా వాళ్ళకి మాత్రం అవన్నీ చెప్పరండి. తాము అనుభవిస్తూ ఉంటారు, కానీ మిగతా వాళ్ళు తమంత గొప్పవాళ్ళు అవ్వడం ఒప్పుకోరండి, సహించలేరు సాధారణంగా. వారు ఇప్పుడు గురువుగారు చెప్పేంతగా శిష్యుడు కూడా చెప్తున్నాడు అనుకోండి, చెప్తూ మిగతా భక్తులంతా ఈ శిష్యుడిని కూడా చాలా పొగుడుతున్నారనుకోండి, గురువుగారికి లోపల మండడం ప్రారంభిస్తున్నాయి. వీడంతా వీడింత గొప్పవాడైపోతున్నాడు, వీడింత గొప్పవాడు. కానీ తన శిష్యుల్ని తనకంటే గొప్పవాళ్ళని చేసి వాళ్ళ ప్రభావం లోకమంతా వెలుగొందేటట్లుగా చేయగలిగే ఆచార్యులే నిజమైనటువంటి ఆచార్యులు. మన భగవద్ రామానుజ స్వామి అట్లాంటి మహనీయులంటే, ఆచార్యులు అట్లాంటి వాళ్ళైతే భగవంతుడు అట్లాంటి వాళ్ళ యొక్క ఛాయలో వారి పంచలో ఎప్పుడూ ఉంటాడు. అలాంటి వాళ్ళని ఆశ్రయించుకొని వెడితే తప్పకుండా ఆయన మనని అనుగ్రహిస్తాడు. మనం చేసే శరణాగతి అప్పుడు ఫలిస్తుంది భగవంతుడి దగ్గర. ఇది ఆండాళ్ళ తల్లి ఈవేల్టి పాటలో అందంగా నిరూపణ చేస్తుంది. పాసురాన్ని ఒకసారి మనం అందరం అందాం, ఏం చెబుతోందో సంక్షిప్తంగా తెలుసుకుందాం ఈవేళ. ఆండాళ్ తిరువడిగళే శరణం. ஏத்தா கலங்கள் எதிர்பொங்கி மீதளிப்பா மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும்பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலெழாய் மாத்தார் உனக்கு
வலித்துளைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன் அடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழ்ந்து ஏலோரெம்பாவாய். ఇదర్ర పాసురం, అందమైన పాసురం. మన వాళ్ళు నిన్నటిదాకా అమ్మని మేలుకొల్పారు, మనం విన్నాం. అమ్మని స్వామిని కలిపి మేలుకొల్పారు. అయితే స్వామిని మేలుకొల్పడే స్వామిని బయటికి రావడానికి కోసం మేలుకొల్పలా, అమ్మని పంపించడం కోసం మేలుకొల్పారు నిన్నటిదాకా. మొట్టమొదట నాయలో నాన్నగారిని అమ్మగారిని చెప్పారు. సరే, వాళ్ళేమో స్వామి దగ్గరికి వెళ్ళనిచ్చారు. స్వామి నీళాభవనంలో ఉన్నాడు కనుక ముందు నీలాదేవిని మాత్రమే మేలుకొల్పారు. నీలాదేవి రాకుండా పట్టుకున్నాడు ఆయన. అంచేత ఆయన్ని ప్రార్థన చేశారు. సరే, ఆయన వద్దామని అనుకుంటే అబ్బాయి నువ్వు వెళ్ళకూడదని నీలాదేవి ఆపేసింది ఆయన్ని. కోపం వచ్చింది మన వాళ్ళకి. నీలాదేవిని పట్టుకుని కొంచెం లెఫ్ట్ రైట్ తీసుకున్నారు మన వాళ్ళు. నీలాదేవిని గట్టిగా మాట్లాడేటప్పటికి స్వామికి బాధేసింది. అయ్యో, పిల్లలు వీళ్ళు అనవసరంగా మంచి చేస్తుంటే అమ్మని పట్టుకుని వీడు ఇలా అంటున్నారే అని పాప ఆయన కొంచెం కష్టం కలిగి నీలాదేవిని రాకుండా చేశాడు ఆయన. అప్పుడు ఆయన ప్రభావాన్ని, ఆయన గుణాలని పాడి అమ్మవారిని నువ్వు మా దగ్గరికి మమ్మల్ని తీర్చిదిద్దేట్టుగా పంపించాలి, కానీ అట్లాగా నువ్వు రాకుండా అమ్మ రాకుండా అట్లా చేయొచ్చాయా అని మన వాళ్ళు కొంచెం ప్రార్థనాపూర్వకంగా భగవంతుణ్ణి కోరితే, ఆ తర్వాత స్వామికి సంతోషం కలిగించేట్టుగా అమ్మ యొక్క దివ్య సౌందర్యాన్ని మన వాళ్ళు పాడేటప్పటికీ సరే సరే పంపిస్తున్నానులేండి అని అమ్మవారిని బయటికి పంపించాడు. మనం చెప్పుకున్న అమ్మవారే బయటికి రావాలని. అమ్మ బయటికి వచ్చింది. ఇప్పుడు వీళ్ళతో పాటు వీళ్ళ గోష్ఠిలో ఆవిడ కూడా చేరిపోయింది. ఇప్పుడు అమ్మ పక్కన ఉంది కనుక మన వాళ్ళకి భలే ధైర్యం. అప్పుడు అవసరమైతే స్వామిని 2 అన్న పెద్ద ప్రాబ్లం లేదండి. ఎందుకంటే అమ్మ చూసుకుంటుంది, అమ్మ పక్కన ఉంది కనుక. అందుకోసం ఇప్పుడు అమ్మని దగ్గర పెట్టుకుని స్వామి ఒక్కడే మేలుకొలుపుతారు. ఇవాళ ఎలా మేలుకొలుపుతారు? స్వామికి శరణాగతి చేస్తూ, స్వామి దగ్గర శరణాగతి చేస్తూ, మేము ఏ ఇతరమైనటువంటిది మాకు ఉపాయముగా పట్టుకోలేదు, మమ్మల్ని తరింపచేసేదిగా మేము నమ్మలేదు, నిన్ను తప్ప. అది ఈవేళ మన వాళ్ళు చక్కగా డిక్లేర్ చేస్తారన్నమాట అండి. ఎందుకంటే అమ్మ ఇప్పుడు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. గోదాదేవికి కూడా పక్క నుండి అమ్మ ఇలా అడగండి, ఇలా మాట్లాడండి, ఇలా ప్రార్థన చేయండి, ఈ పని చెయ్యండి అని ఇప్పుడు ఆవిడ శిక్షణ ఇస్తూ ఉంటుంది కనుక ఇప్పుడు మన వాళ్ళు ధైర్యంగా స్వామి దగ్గరికి వచ్చి డిమాండ్ చేయగలుగుతారన్నమాట అండి, ఏం కావాలి అనేటటువంటిది. భగవంతుని ఆశ్రయించేటప్పుడు ఇతరులెవ్వరూ సాధనము అనేటువంటి భావన మనలో ఉండకూడదండి. ఆయన పాదములు తప్ప వేరొకటి కాదు. అందుకోసం ఆయన చెప్పాడండి భగవద్గీతలో, మామేవ, నన్ను మాత్రమే అన్నాడు. మాం ఏకం, నన్నొక్కడినే. నన్నొక్కడినే అంటే ఆయనని అమ్మవారిని కూడా కలిపి కూడా కాదు ఆశ్రయించేటప్పుడు. ఆయన భగవంతుడు మనని తరింపచేసే ఉపాయమైనప్పుడు అప్పుడు అమ్మ కూడా పక్కన ఉండదు, ఆయన మాత్రమే. ఆయనకి ఎన్ని పాదాలు ఉంటాయి? ఆయనకి రెండే ఉంటాయి పాదాలండి. చేత 2 పాదాలని అమ్మవారు కూడా ఉంటే ఎన్ని పాదాలు అవుతాయి? 4 అవ్వాలి. కానీ 4 చెప్పలేదండి మనకి మంత్రం. శ్రీమన్నారాయణ
చరణౌ. చరణౌ అనేది ద్వివచనం అండి, రెండింటినీ చెప్తుంది. అమ్మవారి పాదాలు కూడా ఉన్నట్టయితే చరణాహ అయి ఉండేది, లేదా చరణాని అయి ఉండాల్సింది. కానీ లేదు, అక్కడ చరణౌ పుంలింగం. చరణః చరణౌ రెండే పాదాలు పట్టుకోమన్నారండి. ఉపాయ దశలో భగవంతుడు ఎవ్వరిని అపేక్షించడు, ఆయన ఒక్కడే మనకు ఉపాయం అవుతాడండి. ఇంకోటి కూడా మాకు ఉంది ఉపాయం అని అనుకుంటే ఆయన ఊరుకుంటాడు, అంతే, చేతి కట్టు కూర్చుంటాడే. అందుకోసం చరణౌ అనేటువంటి పదం చాలా అద్భుతమైనటువంటి పదం అండి, ఆ మంత్రంలో ఉన్నది. రెండు ఈవేళ అలాంటి ఉపాయభూతుడైనటువంటి భగవంతుని పాదములని ఆశ్రయిస్తూ ఆయన దగ్గర ఏం చెప్పాలి? మనం దేవుడి దగ్గర ఏం చెప్పాలండి? నువ్వు నా కోసం వచ్చిన వాడివని మాకు తెలుసునయ్యా, ఈ మాట చెప్పాలండి. ఎవరిని చూసి? మీకోసం వచ్చి మీతో ఉన్నవాడిని చూసి. మీతో ఉన్నవాడెవడు? అర్చామూర్తి, విగ్రహ రూపంలో ఉండేవాడు. మీ ఇంట్లో మీ ఆరాధనలు అందుకునేటటువంటి ఆ శ్రీమూర్తి ఉన్నాడే, ఈయన సాక్షాత్తు అక్కడి నుంచి వచ్చిన ఆయనే తప్ప ఆయన వేరు, ఆయన ఇది వేరు కాకూడదు. ఇది కేవలం మన కోసం తయారు చేసుకున్నటువంటి ఒక సొంత రూపం. ఆయన అక్కడ ఇంకొక రకంగా ఉంటాడు, అంచేత ఆయన వేరు ఈయన వేరు కాదు. ఈ రూపంలోనే ఆయన ఉంటాడు అని నీకు ఆ విశ్వాసం ఎంత స్ట్రాంగ్గా ఉందో దాన్ని బట్టి ఆయన మన విషయంలో అంత పట్టించుకుంటాడండి ఆయన. అది కూడా విగ్రహ రూపంలో. నామినల్ సాధారణంగా మనకందరికీ విగ్రహం మీద ప్రేమ ఉంటుందనుకోండి, కానీ అంతంత మాత్రంగా ఉంటుంది, పెద్దగా ఉండదు. రోజు పూజ చేసేంతవరకు ఉంటుందండి, అంతవరకే. కానీ కాకూడదు. నీకు వైకుంఠంలోకి వెళితే ఆయన ఎంతవాడో నీ దగ్గరుండే విగ్రహం కూడా అంతటిదే. ఎందుకంటే ఈ రూపంలోకి వచ్చాడు కనుక ఆయన. ఈవేళ ఆండాళ్ తల్లి దాన్ని స్పష్టపరుస్తుంది. ఉలగినిల్ తోత్రమాయి నిండ్ర సుడర్ అని ఈవేళ చెప్తుందండి. మా కోసం నువ్వు వచ్చావని తెలుసును, ఈ రూపంలో ఉన్నావని తెలుసును, నీవే అని తెలుసును. ఆచార్యులు అందించిన నువ్వు కనుక, ఆచార్యుల ద్వారా నిన్ను ఆశ్రయిస్తున్నాను కనుక నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు, నీ ఇష్టం వచ్చినట్టు తప్పించుకు తిరగడానికి వీల్లేదు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీల్లేదు. ఖబర్దార్, నేను శరణాగతి చేయడం లక్ష్యం కనుక చేస్తున్నాను. చేయండి, శరణాగతి చేస్తూ ఇంతలా మాట్లాడచ్చండి అనకూడదు. భీష్ముడు చెప్పాడండి ఈ మాట. యుద్ధరంగంలో 11వ రోజున చక్రం పట్టి కృష్ణుడు బీదకు దూకాడు భీష్ముడి మీదకి, ఆయన ప్రతాపాన్ని తట్టుకోలేక. ఎందుకంటే వెనకాత కూర్చున్న అర్జునుడు ఎందుకు పనికిరాని వాడు అయిపోతున్నాడు. అర్జునుడికి ఒంట్లో శక్తి అంతా మొత్తం క్షీణించిపోయా, బాణం వేయడం కూడా చేత కావట్లేదు వీడికి. అంత తీవ్రంగా చేస్తున్నాడు యుద్ధం భీష్ముడు. దాంతో ఒరే వేరా వేరా అంటాడు. వాడు వేయగలిగితే కదా, చేతిలో బలం ఉంటే కదా వేయడానికి. ఎంత వీడి వెయ్యంటే మాత్రం ఏం వేస్తాడైనా? వేయలేకపోతున్నాడు. పాపం జాలి వేసి, సరే ఆయన నేనే ఆపుతానని ఆయుధం పట్టను అన్నవాడు కాస్త చక్రాన్ని ఆయుధంగా పట్టి ఒక్కసారి రథంలోంచి కిందకి దూకాడు పరిగెడుతూను ఆయనకేసి. అర్జునుడు పక్కన కాళ్ళు పట్టుకు ఆపుతున్నాడు అనుకోండి, కానీ ఆయన ఆగటల్లా. అప్పుడు భీష్ముడు చెప్పాడండి ఒక మాట, స్వామి నన్ను ఆక్రమించడానికి వస్తున్నావా? అనవసరం సుమా, నీ ప్రయత్నాలేం పనిచేయవు. నేను చేతిలో ధనస్సు పట్టుకున్నంత వరకు ఎవ్వడూ కూడా నన్ను ఎదిరించగలిగిన వాళ్ళు లేడయ్యా, నువ్వేనా సరే. ఏమండి, కృష్ణుడితో ఈ మాట అనాలంటే ఎంత దమ్ము ఉండాలండి.
నన్ను నువ్వు నిర్బంధించి జబర్దస్తి చేసి నన్ను ఓడించడం అనేది కృష్ణ నీకు కూడా సాధ్యము కాదు. కనుక అనవసరంగా చక్రం తీసుకుని నా మీద వచ్చే ప్రయత్నాన్ని పక్కన పెట్టు అన్నాడు. ప్రసహ్య మాం పాతయ, నేను నీ శిష్యుణ్ణి, నేను నీ దాసుణ్ణి. అర్థమైందా? నువ్వు నన్ను మొట్టమొదటి పిలిచి భీష్మ ధనస్సు వదిలేయి అను, నువ్వు ఆజ్ఞాపించు, టక్కుమని వదిలేస్తానంతే. నువ్వు ఏదైనా ఒకటి శాసనం చేస్తే దానికి ఎదురు చెప్పే ప్రశ్నే లేదా. నేను నీకు అన్ని రకాలుగాను కూడా శిష్యుణ్ణి దాసుణ్ణి కదా. అంచేత నువ్వు మొట్టమొదటి ఆదేశించు, భీష్మాచార్య వదిలిపెట్టే ధనస్సుని, చేయకు యుద్ధాన్ని అను, అంతే. హ్యాండ్స్ అప్, నేను వదిలిపెట్టేసి ఇలా కూర్చుంటా, నీ ఇష్టం. నువ్వు నన్ను రిక్వెస్ట్ చేసి నా ప్రతాపాన్ని ఆపగలవే తప్ప జబర్దస్తి చేసి ఆపాలని అనుకుంటే మాత్రం, బలవంతంగా ఆపాలని అనుకుంటే మాత్రం ఎవ్వడు నన్ను ఏమీ చేయలేడు కృష్ణ. చేతిలో నేను ధనస్సు పట్టుకున్నంత వరకు కూడా. ఎంత గట్స్ ఉండాలండి ఆ మాట అనాలంటే. అన్నాడండి భీష్ముడు. శిష్యరికమే. నువ్వు చెప్పినట్టు నేను చేయమంటే చక్కగా చేస్తా, కానీ నన్ను చెప్పు, చేయమను, అంతేకాని బలవంతంగా చేస్తానని అనకు అన్నాడు భీష్మాచార్యులండి. అది గొప్ప అండి. అది ఆయనలో ఉండే ప్రతాపపు ప్రభావం అండి. భగవంతుడి దగ్గరైనా మనమేనా అంతే. మనం ఆయన ఆశ్రయిస్తాం, ఆయనని ఆచార్యులని మనం ముందు పెట్టుకొని ఆశ్రయిస్తాం. ఆయన ఏదో మన మీద జబర్దస్తి చేస్తానంటే ఆచార్యులు వాడి దగ్గర కంప్లైంట్ చేస్తాం అంతే. అలాంటి మన దగ్గర పప్పులు ఉడకవండి. ఆయన కూడా ఆచార్యులు మనకి ఎప్పుడు రక్షకులుగా ఉంటారన్నమాట. రామానుజుల వారి దగ్గర శిష్యులు అనంతాళ్వాన్ అని ఒక ఆయన ఉండేవారండి. తిరుపతిలో దేవుడికి తోట వేసి పువ్వులు కట్టి మాలలు చేసి ఇచ్చినటువంటి ఆయన. రోజు పొద్దున్న ఒకసారి సాయంకాలం ఒకసారి తోమాల సేవ జరిగేటప్పుడు తను తోటలో ఉండే వాటన్నిటి కూడా చక్కగా నీట్గా కట్టి వాటి వాసన తనకి తగలకుండా ముక్కు కట్టేసుకుని బుట్ట తీసుకెళ్ళి వెళ్ళి దేవుడికి అర్పించి ఆ టైంకి వస్తుండేవారు. ఒకరోజు మధ్యాహ్నం టైంలో కబురు చేసేటండి వెంకటేశ్వర స్వామి, అనంతాళ్వాన్ అని. సరే అర్చకులు వెళ్ళి చెప్పారు, పెరుమాళ్ దిగించి కబురు వచ్చిందా? అలాగేలే అన్నాడు ఈయన. వెళ్ళలే. సాయంకాలం వెళ్ళాడు మళ్ళీ. ఎప్పుడు? ఆ తోమాల సేవ టైంకి మళ్ళీ బుట్ట పట్టుకుని వెళ్ళాడు. వెడితే ఆయనకి కోపం వచ్చింది. ఆయనకి, ఏమా ఎప్పుడు రమ్మన్నా నిన్ను, ఎప్పుడు వచ్చాను అంటే, స్వామి సారీ, పువ్వులు మొక్కలకి గొప్పులు తవ్వుకోవడం, నీళ్లు పెట్టడం, సక్రమంగా వాటిని చూడడం, దాంట్లో కొంచెం ఆలస్యమైందే, ఏమనుకోకు, సారీ అని. సారీ గిరి, కబురు చేసినప్పుడు రావాలి కదా అంటే, మొక్కలు వాడిపోతాయ్యా, నేను నీ సేవలో ఉన్నాను కదా, మరి మొక్కలకి సేవ చేసుకోవాలి కదా, అందుకోసం నేను రాలేదు అన్నట్టు. నా కోసం సేవ చేస్తూ నేను పిలిచినప్పుడు అది పక్కన పెట్టినే రావాల్సింది కదా అంటే, అలా ఎలా వస్తామయ్యా, నాకు పుష్పకైంకర్యం చేయడం ఇంపార్టెంట్ అయ్యా, అంచేత పుష్పకైంకర్యం చేస్తున్నాను కనుక నేను రాలేదు. నా పని కోసం నేను పిలిచినప్పుడు నువ్వు ముందర అన్ని పక్కన పెట్టి రాకుండా అంటే, నేను నీ కోసం నీ సేవ చేయట్లేదా అన్న. ఎవరి కోసం చేస్తున్నావు? మా గురువుగారు చెప్పారు కనుక చేస్తున్నాను. మా గురువుగారు ఇక్కడ తోట వేసి పువ్వులు చక్కగా మాలలు తయారు చేసి నీకు అర్పించమని చెప్పారు కనుక నేను చేస్తున్నాను. అది గురువుగారి ప్రీతి కోసం చేస్తున్నాను తప్ప నీ ప్రీతి కోసం అని కాదు. నేను చేసేది గురువుగారు నీ దగ్గర అర్పించమన్నారు కనుక నేను నీ దగ్గర అర్పిస్తున్నాను, నీ కోసం కాదు, గురువుగారి కోసం. ఏంటి అంతా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు నువ్వు? ఎలాగా నా కొండ మీద ఉండి నా సేవ చేస్తూ నాకే ఎదురు తిరుగుతారా మీరు? ఏం చేస్తాను తెలిసిన, దింపేస్తాం కొండ నుంచి కిందకంతే. దేశ బహిష్కార శిక్ష.
ఏయ్ ఏంది మాట్లాడుతున్నావు నువ్వు అన్నట్ట. నేను ఎవరిని? వెంకటేశ్వర స్వామిని. ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? కొండ మించి దింపేస్తావు. ఈ కొండ నీ సొంతం అనుకుంటున్నావా? ఈ కొండ నీదిటయ్యేది? మాకు తెలుసు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు. ఎవరిది ఈ కొండ? వరాహస్వామి వారి. కొండకి ఓనర్షిప్ వరాహస్వామి దగ్గర ఉంది. నీకు అవసరమయ్యి ఆయన దగ్గర లీజ్ తీసుకున్నావు 100 ధనుస్సుల జాగాని. జ్ఞాపకం ఉందా? 100 ధనుస్సుల పొడుగు, 100 ధనుస్సుల వెడల్పు జాగా తీసుకుని గుడి కట్టుకున్నావు. నువ్వు దాంట్లో ఉంటున్నావు. నువ్వు కొంచెం మాకంటే ముందు వచ్చావు, నీ తర్వాత నేను వచ్చా. ఇది నీది కాదు, ఇది నాది కాదు. మనిద్దరం ఇక్కడికి లీజు కోసం వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు యజమాని ఎవడో ఆయన పొమ్మంటే నేను పోతాను తప్ప నువ్వెవడో నన్ను పొమ్మడానికి? మా గురువుగారు ఈ పని చేయమని చెప్పారు, నేను చేస్తున్నాను అంతే. వెళ్ళు. దేవుడు కోపం వచ్చిందండి. వస్తే చెప్పారటండి, ఎక్కువ తక్కువ మాట్లాడామంటే గురువుగారి దగ్గర కంప్లైంట్ చేస్తాను, జాగ్రత్త. ఎవరు గురువుగారు? రామానుజులు గారు. ఎవరికి గురువుగారు? ఇద్దరికి. నీకు శంఖచక్రాలు ఇచ్చి ఆయనే గురువు, నాకు శంఖచక్రాలు ఇచ్చి ఆయనే గురువు. అంచేత ఆయన చెప్పినట్టుగా నువ్వు వింటున్నావు, ఆయన చెప్పినట్టే నేను వింటున్నాను. ఇద్దరం ఆయన చెప్పినట్టు విందాం. మధ్యలో నీ మీద నా పెత్తనం, నా మీద నీ పెత్తనం, ఇవి రెండు పనికిరావు, పక్కన పెట్టు. గురువుగారు ఏం చెప్పితే అది విందాం అంతే. గురువుగారు నాకు ఇలా చెప్పారు, నేను ఇలా చేస్తా. అంతకంటే నువ్వేం ఎక్కువ మాట్లాడడానికి వీల్లేదన్నట్టు. గురువుగారి మీద ఉండేటటువంటి విశ్వాసం అంటే భగవంతుడు కూడా గురువుగారికి అధీనుడే అయి ఉంటాడు కూడాను. అందుకోసం అన్నమాట. అయితే ఆ ఉండడం అనేది అర్చామూర్తిగా ఉండేటప్పుడు ఉంటాడనే విషయం మనకి తెలియాలి. అది ఇంపార్టెంట్. అది మనకి మన పరంపరలో మహానుభావులు ఎందరో దాన్ని అలా ఆచరించి చూపించడానికి కారణం ఆండాళ్ళమ్మ చెప్పింది మనకి. మార్గదర్శకురాలు ఆండాళ్ళమ్మ మనకి. ఈవేళ అలాంటి నందగోపుణ్ణి ముందు పెట్టుకుని నందగోపుడి సంబంధాన్ని కృష్ణుడికి చెబుతూ, ఆ నందగోపుడి యొక్క వాళ్ళం మేమంతా తెలుసునా నీకు, అంచేత మా కోసం వచ్చిన వాడివి కనుక మాకు చేయవలసింది సక్రమంగా చేసేట్టుగా నీ దగ్గర మేము శరణాగతి చేస్తున్నాము, అనుగ్రహించు అని ప్రార్థన చేస్తుందండి పాసురాల్లో. ఎలాగా? నువ్వు కూడా నందగోపుడికి లొంగి ఉండేవాడివే, మర్చిపోకు. నందగోపుడి యొక్క కొడుకువి నువ్వు, తెలుసునా? పెట్టి పుట్టావు సంపదలకి. నువ్వు కూడా నందగోపుడి సంపదలకి అంటుందండి స్వామిని. ఓ పెద్ద విశేషణం వేసిందండి స్వామికి. ஏத்த கலங்களெதிர் பொங்கி மீதளிப்ப மாற்றாதே பால் சொரியம் வள்ளல் பெரும் பசுக்கள் ఆత్తపడైతాన్ మగనే. ఇంత పొడుగు పెట్టిందండి ఆయనకి. అలాంటి నందగోపుని యొక్క బిడ్డడా, నందగోప కుమారా. నందగోపుడు ఎట్లాంటి వాడు? పశువుల సంపద కలిగినవాడు. పశువుల సంపద మామూలు కాదు. పశువులు పాలిచ్చే పశువులని, పాలిచ్చే తల్లులని ఎన్నింటినో కలిగినటువంటి మహనీయుడైన. ఏత కలంగళ్ ఎదిర్ పొంగి. కలంగళ్ అంటే కొండలు. కొండలు తీసుకెళ్ళి పొదుగు కింద పెట్టడమే ఆలస్యం అండి. టక్కమని నిండిపోతుంటే, పెట్టడమే ఆలస్యం, మళ్ళీ నిండిపోతుంది, పెట్టడమే ఆలస్యం, నిండిపోతుంటే పాపం ఎత్తేవాడికి ఆ కొండల్ని ఎత్తి నిండిపోతుంటే పక్కన పెట్టుకోవడం కష్టమైపోతుంటండి. అంత వేగంగా పెట్టిన వాటిని నింపగలిగే పాలని ధారగా కురిస్తే అసలు పాలు కుండలోంచి వస్తున్నాయో పైనుంచి వస్తున్నాయో కూడా తెలియదుటండి. ఉంటుందండి అలాగా? ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ట్యాప్ కింద గ్లాస్ పెట్టి టక్మని ట్యాప్ పూర్తిగా ఇప్పారనుకోండి, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నట్టుంటాయి? కింద నుంచి పైకి పొంగుతున్నట్టు ఉంటాయి కదండి, వచ్చే ప్రవాహపు వేగం చేత. అట్లాగా ఈవిడ అక్కడ ఉండేటువంటి సంపదని వర్ణిస్తోందండి.
ఏత కలంగల్ ఎదురు పొంగి, కుండలోంచే పాలు వస్తున్నాయా అన్నట్టు అనిపిస్తుంటాయండి. అలా పాలు వస్తున్నట్టు అనిపించడం కాదు, వచ్చి పైకి ఎక్స్ట్రాగా ఇంకా వచ్చేసండి పొర్లిపోతుంటాయి. మీదళిప్ప పోనీ అలా పోతున్నాయి కదా అని పాలు ఆపద తిండ ఆవు మాట్లాదే, ధార ఆగకుండా పాల్సొరియం, పాలని వర్షిస్తూ ఉండేటటువంటి వళ్ళల్ ఔదార్యంలో పెరుం పసుకళ్, పెద్ద పెద్ద ఔదార్యంలో పెద్దవిటండి. ఔదార్యం ఆకారంలో పెద్దగా ఉంటారు కొంతమంది, ఔదార్యం ఉండదండి. కానీ కొంతమందిలో ఆకారంలో చిన్నగా ఉండొచ్చు, ఔదార్యంలో పెద్దరికం ఉండొచ్చు. ఈ ఆవులన్నీ కూడా ఔదార్యంలో పెద్దరికం కలిగినటువంటివి. వళ్ళల్ పెరుం పసుకళ్, అలాంటి వాటిని ఆతపడైతాన్, ఇన్ని అని లెక్క పెట్టడానికి కూడా చేతకానన్ని కలిగినటువంటి మహానుభావుడు నందగోపుడు. ఆయనకి నువ్వు పిల్లాడివి, సంపద కలిగినవాడు ఆయన. ఆ సంపదకి నువ్వు వారసుడివి. ఇది పుట్టుకతో వచ్చిన పిత్రార్జితం అండి. ఇది మన కృష్ణుడికి వచ్చినటువంటి సంపద ఆయన సొంతంగా సంపాదించుకుంది కాదండి, పిత్రార్జితం. పిత్రార్జితం అయిన దాన్ని వాడు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదండి. పిత్రార్జితం అయిన దాన్ని ఏం చేయాలి? తన తర్వాత పిల్లలకి ఇవ్వాలండి. ఏమండి? అంతే కదండి. సొంతంగా సంపాదించుకుంది అయితే వాడిష్టం, కానీ సొంతంగా సంపాదించనిది పితృ ఆర్జితంగా వచ్చిందైతే తప్పకుండా తర్వాత వాళ్ళకి దాన్ని పాస్ ఆన్ చెయ్యాలి. నువ్వేదో అనుభవిస్తూ కూర్చుని లోపల ఉండడానికి రాలేదా? కాస్త జ్ఞాపకం చేసుకో. మా అడ్వకేట్స్ ఉన్నారు ఇక్కడ, లీగాలిటీని కొంచెం జాగ్రత్తగా గమనించు. ఇది నీకేం పిత్రార్జితమైనటువంటి సంపద తెలుసునా? నువ్వే ఒక్కడివే అనుభవిస్తా అనుకుంటున్నావేమో. లేదు, వెనకాతల మాకు నువ్వు పంచడం కోసం నువ్వు ఇక్కడికి వచ్చింది. அறிவுராய் ஆத்தப்படைத்தான் మగనే அறிவுராய். తెలివి తెచ్చుకోవాయా అందండి ఆండాళ్ళ తల్లి. ఏమిటివి? పెద్ద 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 పశువులని కలిగినవాడు నందగోపుడు. నందగోపుడు ఒక ఆచార్యుడు. ఆ ఆచార్యుడి దగ్గర ఉండేటువంటి చాలా ఉదారమైనటువంటి పశువుల గుంపులే వారి దగ్గర ఉండే శిష్యుల యొక్క పరంపర. వాళ్ళు కూడా అంతంతగాను జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాళ్ళండి. శిష్యుల యొక్క మనస్సులనే కుండలు పెడితే వాటిని వెంటనే నింపగలిగినటువంటి జ్ఞాన వృష్టిని ప్రసాదించగలిగిన మహనీయులు వాళ్ళు. అంతంత చక్కటి విద్వాంసులు అన్నమాట అండి. ఏదో ఊరికనే ఏదో నిరక్షరాస్యులు కాదండి. జ్ఞానులకి కూడా జ్ఞాన ప్రదానం చేయగలిగినటువంటి మహనీయుడైనటువంటి ఆచార్యులు అన్నమాట. రామానుజుల వారి దగ్గర అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉండేవారు. అది ఇచ్చి ఇంకా తృప్తి ఉండదండి, ఇంకా అసలు ఒక్కొక్క చోట అయితే ఏదో గురువుగారు కంటే అబ్బా శిష్యుడే బాగా చెప్తున్నాడండి, ఆ గురువుగారు చెప్తే ఏమిటో అర్థం కాదండి. ఈ శిష్యుడండి అబ్బబ్బా ఏమి తెలివైన వాడండి అన్నట్టుగా ఉంటారటండి. కుండలోంచి పాలు వస్తున్నట్టు అనిపిస్తుంటండి, ఆవిస్తున్నట్టు అనిపించదుటండి. కానీ ఎక్కడి నుంచి వస్తాయి? ఆవు ఇవ్వడం ఆపేస్తే అప్పుడు ఈ శిష్యుడి ప్రభావం ఎంతో తెలుస్తుందండి. అలాంటి ఔదార్యం కలిగిన, ఔదార్యంలో పెద్దరికం కలిగినటువంటి పశువుల యొక్క లెక్కలేనన్ని గుంపులు కలిగినటువంటి నందగోపుడయ్యా మా ఆచార్యుడు. ఆయనకి నువ్వు బిడ్డడు. నందగోపుడు మావాడు, ఆయన దగ్గర నువ్వు కుమారుడై పుట్టావు, మా కోసమని వచ్చావు నువ్వు ఇక్కడికి. அறிவுராய் ఎవరు రమ్మన్నారు నీ ఊరికి? మేము రమ్మని అడిగావు నిన్ను? నువ్వు వచ్చావు మా కోసం, తెలుసునా? జ్ఞాపకం పెట్టుకో. మేము కోరితే రాలేదు మధురా నగరం నుంచి మా నందగోకులానికి. నువ్వు కోరుకుని వచ్చావు మా దగ్గరికి. మా నందగోపుడు ప్రభావం తెలిసి ఇక్కడ నీకు రక్షణ దొరుకుతుందని తెలుసుకుని నువ్వు వచ్చావు ఇక్కడికి. లేకపోతే అక్కడే ఉండేవాడివి కదా. அறிவுராய்
నందగోపుడి రక్షణలో ఉన్నావు అనే విషయం జ్ఞాపకం పెట్టుకోవయా. మేము ఆ నందగోపుడి పరివారం కనుక మమ్మల్ని నువ్వు కాదనడానికి వీల్లేదు. ఊత్తముడయాయి, దృఢమైనటువంటి ప్రమాణానికి అందేవాడి నువ్వు. ఆచార్యులు అందించే భగవత్తత్వం వారు కనిపెట్టింది కాదండి, అది స్వయంభూతత్వం కాదది, వేదములు చెప్పినటువంటి ప్రమాణం. అది వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అని భగవద్గీతలో చెప్పుకోవడన్నప్పుడు కూడా నేను భగవంతుణ్ణి కనుక నన్ను ఆరాధన చేయకండోయ్, వేదములు చెప్పిన తత్వము కనుక ఆరాధన చేయండి. వేదవేద్యుడు భగవంతుడండి. ఇప్పుడు కూడా మనం దేవుణ్ణి వేదాలను బట్టి ఆరాధన చేస్తామండి. దేవుడు ఎవరు అయితే మనకేం తెలుసునండి? మనం వెళ్ళి చూసామా? మనమైనా నిరూపణ చేయగలమా? వేదాలు చెప్పి ఎవరిని ఆరాధించమంటే వాళ్ళే మనకు ఆరాధ్యులు. వేదం గడ్డిపోచనిచ్చి నువ్వు ఆరాధించుకుంటే దట్స్ ఇట్, దాన్నే చేస్తామండి. వేదం వద్దు అంటే దాన్నే మనం వింటాం. వేదానికి ఎదురు చెప్పేది లేదు. అంచేత భగవంతుడైనా వేదము చెప్పిన దేవుడెవరో ఆయన మనకు కావాలి తప్ప, ఆయన చెప్పింది అప్పుడు ప్రమాణం అవుతుంది, వేదానికి విరుద్ధం కానప్పుడు. అందుకే భగవదవతారమే అని అంటారండి కపిలుడనే ఆయన్ని. కానీ వేదానికి విరుద్ధమైన ఒక సాంఖ్యం అనే శాస్త్రాన్ని చెప్పాడు ఆయన, మన వాళ్ళు పక్కన పెట్టారండి. భగవద్ అవతారమే అంటారండి బుద్ధుడు కూడా, కానీ వేదానికి విరుద్ధమైనటువంటి సిద్ధాంతాన్ని చెప్పాడు, తీసి పక్కన పెట్టారు. ఆయన్ని కూడా ఆరాధన మన వాళ్ళు చేయరు. అంచేత వేదమునకు తగినట్లుగా ఆయన ఉంటాడు, ఉండాలి. ఆయన చెప్పినది కూడా వేదానికి తగినట్టుగా ఉండాలి. అది వెనకాతల మనకందరికీ ఊత్తం ఉడయాయ్, దృఢమైన ప్రమాణానికి కట్టుబడి ఉండేవాడా. అయితే ఆ వేదమైన ఆయన గురించి పూర్తిగా చెప్పగలిగిందా అంటే పెరియాయి, అంతకంటే అందకుండా పైన ఉండేవాడు. వేదాలు కూడా ఆయనలో అనేక గుణాల్లో ఒక్క గుణాన్ని చెప్పడానికి బయలుదేరి అమ్మో నేను చెప్పడానికి నాకు చేత కావట్లేదండి, మాటలు చాలటం లేదు అని వెనుదిరిగి వచ్చిందంటారు ఒక్క గుణాన్ని. అలాంటివి అనంత కళ్యాణ గుణములు కలిగిన వాడు ఆయన కనుక దానికంటే కూడా పైవాడు. కానీ అంతవాడు అయ్యుంటూ కూడా ఉలగినిల్ తోற்றమాయి నిన్న, ఈ లోకంలో మనలాంటి అతి సామాన్యులము అల్పులము కూడా మన కంటితోటి చూసి మన చేత్తోటి సేవ చేసుకునే వీలుగా తోత్తమాయి నిన్న, మన ఎదుట సాక్షాత్కరించేట్టుగా నిలబడి ఉంటాడు విగ్రహ రూపంలో. ఆ విగ్రహ రూపంలో ఉంటున్నప్పటికీ కూడా ఆయన చూడరే, తన యొక్క తేజస్సులో తక్కువ ఉండదు. చాలామందికి అనిపిస్తుంది కదండి, ఏమంటే ఆయనే దేవుడైతే మేము పెడితే తినచ్చు కదండి, దేవుడైతే మాట్లాడచ్చు కదండి, దేవుడైతే మేము ఎప్పుడైనా తప్పు చేస్తుంటే చెప్పచ్చు కదండి, నోరు మూసు కూర్చుంటే మాకేం తెలుస్తుందండి, ఆయనే దేవుడైతే ఇలాంటివి ఏం చేయకుండా ఆయన్ని ఎవడైనా అవమానిస్తున్నాయని ఎందుకు మాట్లాడండి, ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయి రావా? వస్తాయి. ఆయన ఎందుకు చేయడంటే ఇవన్నీ ఆయన వచ్చింది ఆయన కోసం అయితే చేసుకుని ఉండేవాడు. ఆయన ఆయన కోసం రాలే, మన కోసం వచ్చాడు ఆయన, మీకోసం వచ్చాడు ఆయన. మరి మీకోసం వచ్చినప్పుడు ఆయనకి జాగ్రత్తలు చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అంచేది మీరు ఎంత శ్రద్ధగా తీసుకుంటారో అంత జాగ్రత్తగా ఆయన ఉంటాడు. మీకు శ్రద్ధ లేకపోతే ఆయన ఎవడ అవమానించేవాడు ఉండొచ్చు కాక, అవమానం పొగడతా రెండు ఆయనకు ఒకటేనండి. నీకది అవమానం అని అనిపించినప్పుడు అవమానం ఆయనకి తగలకుండా ఉండగలిగేట్టుగా నువ్వు చేయగలిగితే అప్పుడు ఆయన అక్కడ ఉంటాడు. నువ్వు చేయలేకపోతే ఆయన తన సహజమైన రూపం ఏదో ఆ రూపంలోకి పోతాడు ఆయన. ఆయనకి ఇది అవసరం లేదు. వచ్చింది నీ కోసం కనుక దానికోసం చేయవలసిన జాగ్రత్తలన్నీ నీ బాధ్యత. అందుకోసం ఆయన మాట్లాడాడు. మేము ఎప్పుడు చెప్తుంటామండి, ఆయన మాట్లాడతానంటే నీకు భయం వేస్తుంది. మీ ఇంట్లో కూర్చున్నప్పుడు విగ్రహం మాట్లాడింది అనుకోండి, గుండె ఆగిపో. మనం ఏదైనా అక్కడ పెట్టింది ఆయన తినేసాడు అనుకోండి, మళ్ళీ ఆయన మొహం చూస్తాం, మళ్ళీ ఎప్పుడైనా పెడతాం ఆయనకి.
కదిలితే భయం, మాట్లాడితే భయం, తింటే మనకు ఇష్టం ఉండదు. అందుకే అలాంటి పనులు ఏమీ చేయడు పాపం ఆయన. మన గురించి బాగా తెలిసినవాడు కనుక మన పల్స్ అన్నీ ఆయనకి బాగా తెలుసునండి, అర్థమవుతాయి ఆయనకి. దానికి తగ్గట్టుగానే ఉంటాడంతే ఆయన. అంచేత ఆయన తినడు, కదలడు, మాట్లాడు, ఏమీ తెలిసినట్టుగా ఉండడు. కానీ అన్నీ తెలుస్తాయి, అన్నీ చేయగలడు ఆయన. అందుచేత ఆయన వేద ప్రతిపాద్యుడై విగ్రహ రూపంలో ఉంటూ కూడా సుడర్, తనకంటూ ఉండేటటువంటి కాంతిని ఎప్పుడు ఆయన కోల్పోడు. తుయిలే రాయ్, ఆయన మన లోపల ఉండే చీకట్లని పోగొట్టాలి, మనకి మెలకు వచ్చేట్టు చేయాలి. ఇది మన వాళ్ళు ప్రార్థన చేశారు. ఉలగినిల్ తోట్రమాయి నిన్న సుడరే, ఓ తేజస్వరూపుడా, మా కోసం విగ్రహంగా వచ్చి ఉండేటటువంటి హే తేజోమూర్తి. తుయిలేడా, మనం పొద్దున్నే లేస్తాం కదండి, కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే, సుప్రభాతం మనం పాడుతుంటాం ఆయన దగ్గరికి వెళ్ళి. ఆయనకి సుప్రభాతం పాడడం అంటే నువ్వు ఇక్కడ ఉన్నావు అనేటటువంటి నిద్ర మాలో తొలగింది, ఇది చెప్పడం అండి. మనం యాక్చువల్లీ ఇక్కడ నిద్రపోతున్నాం, ఆయన గుర్తించకుండా, ఆయన అంటే ఏమిటో తెలియకుండా. ఇక్కడ మా నిద్ర తొలగుతోంది అని చెప్పడానికి ఆయన దగ్గర సుప్రభాతం పాడాలండి. ఆయనకి నిద్ర తగ్గడానికి కాదండి, మన నిద్ర పోతోందని చెప్పడానికి. సరేరా, బాగుంది బాగుంది, దట్స్ ఓకే, బాగానే చెప్పారు మీరంతాను అన్నాడు పాపం లోపల నుంచి ఆయన. సరే, ఇంతకీ మీ ఎందుకు వచ్చినట్టు ఏమిటి కథ చెప్పండి అన్నాడు ఆయన. మన వాళ్ళు విన్నవిస్తున్నాయి. మాతారునకు వలి తొలైంది. మాతార్, నువ్వంటే పడని వాళ్ళు, శత్రువులంతా కూడా చాలా కాలం నిన్ను ఎదిరించి తిరిగి 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 ఇక ఎక్కడ గతి లేక, నిలవ నీడ చాలక నీ దగ్గరికే వచ్చి మళ్ళీ శరణాగతి చేయాల్సి వస్తుంది. మనకు ఉదాహరణలు చాలా ఉన్నాయండి అలాంటివి. కాకి మీద కోపం వచ్చి ఒకసారి బాణం వేసాడు ఆయన, గడ్డిపోచని బ్రహ్మాస్త్రంలో వేసేస్తే ఆ కాకి పాప అన్ని లోకాలు తిరగని తెరిచి ఉండే ప్రతి గుమ్మల్లోనూ దూరాడండి ఆయన. తెరిచి ఉండే గుమ్మల్లో కల్లా దూరే జంతువేదో తెలుసును మీకు. అలా తిరిగాడండి పాపం ఈ కాకాసురుడు అంతటా. కానీ ఎవ్వడూ ఆయన అంగీకరించలేదు. ఎవరు కూడా నిన్ను మేము కాపాడతామయ్యా అన్న మాట ఎక్కడ దేవతల్లో దొరకలేదు, ఋషుల్లో దొరకలేదు, మనుషుల్లో దొరకలేదు, ఎవడు నో. ఇంకా గతి లేక వచ్చి రాముడి పాదం ముందరే పడ్డాడు. తమేవ శరణంగత అంటాడు వాల్మీకి. ఏం చేస్తాడు పాపం ఆయన పడితే? సరే పాపం అమ్మవారి పక్కన ఉంది కనుక సరే పోన్లేదు, పిచ్చి పని చేశాడు కదా, వదిలేదు అంది. సరే వదిలేస్తున్నా అన్నాడు. వేసిన బాణం పోకూడదు కనుక ఒక్క కన్ను మాత్రం తీసుకుంటామా, సరే ఇంక తర్వాత బతుకు నీ మా నాన్న అన్నాడు. అందుకోసం ఇప్పటికి కూడా పాపం కాకి జాతి అంతా ఒక కంటితోటే బతుకుతుంటుంది. అది ఇటు చూస్తే కన్ను ఇటు తెచ్చుకుంటుంది, అటు చూస్తే కన్ను అటు పక్క తెచ్చుకుంటుంది అండి, దాంతోనే చూస్తూ ఉంటుంది అని అంటారు తమాషాగా. అలాగా ఎవడైనా గతంలో వాడు నీ యందు శత్రుత్వాన్ని వహిస్తే తిరిగి తిరిగి లోకాలన్నీ ఇక వేరే గతి చిక్కక ఎవడు కాపాడక నిన్నే ఆశ్రయించి బతుకు జీవుడా అనుకోవలసి వస్తుంది సుమా. మాతార్, పడని వాళ్ళంతా కూడా, శత్రువులంతా కూడా ఉనక్కు వలి తొలైంది, తమ బలాన్ని ఇదివరకంతా ఎదిరించగలిగేటటువంటి శక్తి ఉందనుకునే వాళ్ళంతా ఆ బలాన్నంతటినీ కూడా కోల్పోయి ఓడిపోయి, ఉన్వా శర్కణ్, నీ గుమ్మం దగ్గరే పడిగాపులు పడుంటారు. ఆ తాదు వందు, దూరంగా ఉంటే ఇంకా బాణాలు ఎక్కడ వాళ్ళని ఏదో చేస్తాయనో, లేదా ఆయన దగ్గర ఉండే పరివారమే వీళ్ళని ఏమైనా చేస్తుందేమో అనేటటువంటి భయంతో వచ్చి నీ గుమ్మం ముందరే పడిగాపులు పడి ఉన్నట్టుగా ఆ తాదు వందు, బయట ఎడబాసి తట్టుకోలేక ఉన్ అడిపణియుమా పోలే, నీ పాదాన్నే శరణాగతి చేసినట్లుగా. అయ్యయ్యో ఏమిటర్రా, అంత ఏడుస్తూ వచ్చారా, అంత బాధపడుతూ వచ్చారా మీరు, అంత
కష్టపడుతూ వచ్చారా? ఏం చేయడానికి వచ్చారు? పోతి యాం వందో, నిన్ను స్తుతించాలని వచ్చామయా. అయ్యో, ఏడుస్తూ స్తుతించాలని వచ్చారా మీరు? నోనో, పుగழுందు, ఆనందంతో నిన్ను మిగతా శత్రువులైతే ఏడుస్తూ వస్తారు, బాధపడుతూ వస్తారు. కానీ మేము బాధపడుతూనో శత్రువులుగానో రాలేదయా. నిన్ను ప్రేమించి నిన్ను ఎడబాసి ఉండలేక వచ్చి నీ ద్వారం దగ్గర చేరామయ్యా. నిన్ను శరణాగతి చేస్తున్నాము, నీ పాదార విందాలని మేము ఆశ్రయిస్తున్నాము. పోతి యాం వందోం, పుగழுందు, నిన్ను స్తోత్రం చేయడానికి మేము సంతోషంతో వచ్చి నేను ఆశ్రయిస్తున్నామయ్యా స్వామి, కనుక మమ్మల్ని నువ్వు అనుగ్రహించు అంటూ ఈవేళ అమ్మవారిని ముందు పెట్టుకుని మన వాళ్ళంతా కూడా స్వామి సన్నిధానంలో శరణాగతి చేస్తున్నారు. అయితే శత్రువుల్లాగా శరణాగతి చేయటంలే, ప్రేమించినటువంటి దాసీజనములాగా వీళ్ళంతా శరణాగతి చేస్తున్నారు. ఈవేళ భగవంతుణ్ణి ఆశ్రయించారు. అయితే సాధారణంగా శరణాగతి చేసినవాడు ఏదో కోరి వస్తారు, ఆ కోరింది ఇస్తే తీసుకుని వెళ్ళిపోతుంటారు. నార్మల్గా జరిగేది అది కదా. కాకి వచ్చాడు, కాకి ప్రార్థన చేశాడు, ప్రాణం కోసం వచ్చాడు, సరే ప్రాణం ఇచ్చాడు, పోయాడు. విభీషణుడు వచ్చాడు, రాజ్యం కోసం వచ్చాడు, సరే రాజ్యాన్ని శుద్ధి చేసి అందులో ఉండేటువంటి దుష్టాలు అన్నీ కూడా తొలగించి ఆయనకి రాజ్యాన్ని ఇచ్చాడు. అభిషిచ్చ లంకాయం రాక్షసేంద్రం విభీషణం, ఆయన అభిషేకం చేయగానే తను రాజు అయిపోయాడు. సరే సంతోషపడ్డాడు, ఎందుకంటే ఆయనకు కావాల్సిన పాపం ఎప్పుడు రాజుగా ఉండడం కనుక బాగా చేశాడు. రాముడు ఇచ్చాడు కూడా అతను కోరుకున్నట్టుగా, అయిపోయింది అంతే. తర్వాత ఆయన కూడా తన మానాన వెళ్ళిపోయాడు. అలాగా నేను రావటం లేదయ్యా, ఎప్పుడు నీ దగ్గర ఉండి నీతోటే ఉండి నీ సేవనే చేస్తూ ఉండడం కోసమని మేము వచ్చాను తప్ప ఏదో ఇచ్చిపో అంటే తీసుకుని పోవడం కోసం రాలేదు సుమా. నీ దగ్గర నిరంతరము సేవ చేసుకునే స్థితిలో మేము వచ్చామని మన వాళ్ళు ప్రార్థన చేశారు. ఇంకొక దానికి తగనట్టుగా మేము వచ్చామని రేపు చెప్తారు. ఆశ్రయించే దశలో రెండు రకాలు, ఆయన్నే ఆశ్రయించడం, మరొకటేది లేకుండా ఉంటూ ఆయన ఆశ్రయించడం, రెండు రకాలన్నమాట. ఈవేళ ఆశ్రయించడం చెప్పారు. రేపు ఇతరమైనది ఏమీ మేము కోరము, ఇతరమైనది ఏది మాకు లేదు, ఇతరమైన దానికి దేనికి మేము తగని వారమై వచ్చాము నీ దగ్గరికి అని రేపు విన్నవిస్తారన్నమాట. ఈవేళ శ్రీమన్నారాయణ చరణౌ శరణం, పాదములని ఉపాయముగా మేము ఆశ్రయించాం. అయితే ఇది బాధపడుతూ కాదు, ప్రీతితో ఆశ్రయించాము అని మన వాళ్ళు చెప్పారు. ఆనందిస్తాడు స్వామి. దీన్ని మరికొంచెం, అయ్యో మేము అనన్య గతికులను వచ్చాము అని అనేటప్పుడు పాప ఆయన కూడా కొంచెం బాధేస్తుంది కదా. అందుచేత ఆయన్ని రేపు మరొక రకంగా మళ్ళీ ఎలా ఆశ్రయిస్తున్నామో చెప్తారు. ప్రపద్యే అనేది రేపు చెప్తారన్నమాట. ఈవేళ పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసి మనం గోష్ఠిని ముగించుకుందాం. ఏ తక్కలంగళ్ ఎదిర్పొంగి మీదళిప్ప மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ன சுடரே துயிலெழாய் மாத்தார் உனக்கு வலி துளைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து பணியுமா போலே
போத்தி யாம் வந்தோம் புகழ்ந்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். ஸ்வோச்சிஷ்டமாலிகா பந்தா கந்தபந்துரஜிஷ்ணவே விஷ்ணுச்சித்ததனூஜாயை கோதாயை நித்யமங்கலம். மாதృశா கிஞ்சன த்ராணபத்தங்கணபாணயே விஷ்ணுச்சித்ததனூஜாயை கோதாயை நித்யமங்கலம். శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ఆండాళ్ తిరువడిகளே శరణం. జై శ్రీమన్నారాయణ. వివిధ ప్రాంతాలు श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం ప్రభుజీ. హరే కృష్ణ. నమస్కారం అండి. ప్రభుజీ, వైకుంఠ ఏకాదశి వస్తుంది. చాలా విశిష్టమైన రోజు అని చెప్తూ ఉంటారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు పండగే ఆ రోజున. అందులోనూ ఆ రోజు స్పెషల్ దర్శనం ఉంటుంది ప్రతి ఒక్కరికి వైష్ణవ ఆలయాల్లో. ఏకాదశి వ్రతాలని కూడా ఆచరిస్తూ ఉంటారు. ఆ వ్రతాలు ఎలా చేయాలి, చేస్తే ఏమిటి అనేది కూడా చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. ఆచరించే విధానం చెప్పండి, అలాగే చేస్తే కలిగేటువంటి ఫలితం ఏమిటి, ఎందుకు చేయాలి అనేది కూడా వివరించండి. అన్నిటికంటే గొప్పదైన వ్రతం ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం. అన్ని వ్రతాలు చేసి ఏకాదశి చేయకపోయారనుకోండి, ఏ వ్రతం ఫలితం రాదు. ఓ, ఏకాదశి వ్రతం ఒక్కటి చేసి ఏ వ్రతము చేయలేదనుకోండి, అన్ని వ్రతాల ఫలితం ఏకాదశి ఇవ్వగలుగుతాం. మన శాస్త్రంలో ఉపవాసం అని చెప్పింది కేవలం ఏకాదశికి మాత్రమే. ఓ, కానీ చాలా మంది ఈ రోజు మేము ఉపవాసం చేస్తున్నామండి, ఆ రోజు ఉపవాసం చేస్తున్నామండి, అలా ఇలా చెప్తారు. కానీ ఎక్కడ కూడా అంత నియమంగా ఉపవాసం గురించి చెప్పింది మన శాస్త్రంలో, అంత నియమంగా ఉండాలి అని చెప్పింది కేవలం ఏకాదశికి మాత్రమే. విష్ణువాసరము అని అంటారు. అన్నిటికంటే ఫేవరెట్ డే ఆఫ్ లార్డ్ విష్ణు ఏకాదశి. ఏకాదశి వ్రతం వల్ల అసలండి దాని వల్ల వచ్చే ఆధ్యాత్మిక బెనిఫిట్స్ అనేవి మనం చెప్పలేము. ఉపవాసం అంటే ఫస్ట్ అందరూ మేము ఒకసారి ఏకాదశి వ్రతం గురించి చెప్పామండి, ఎలా ఉపవాసం ఉండాలి అన్ని విషయాలు చెప్పాక ఒకళ్ళు హ్యాండ్ రేస్ చేశారనమాట. మాకు ప్రశ్న ఉంది అని. అయితే ఏం ప్రశ్న ఉంది అని అడిగితే, ఏకాదశి రోజు ఏం తినచ్చండి అని ప్రశ్న అడిగారు అనమాట. గంట సేపు నేను లెక్చర్ ఏకాదశి ఉపవాసం ఎందుకు చేయాలి అని చెప్పాక ఏకాదశి రోజు ఏం తినచ్చు అని లెక్చర్ క్వశ్చన్ అడుగుతున్నారన్నమాట. అయితే ఉపవాసము అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఉప అంటే దగ్గరగా, వాసం అని అంటే ఉండటం. ఉపవాసం అని అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం. ఏ ఉపవాసానికంటే ఇదే నియమం అండి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా అండి, మేము ఈరోజు కటిక ఉపవాసం, నీళ్లు కూడా స్వీకరించట్లేదు అని హ్యాపీగా టీవీ ఆన్ చేసుకొని ఇలా బెడ్ పైన పడుకొని ప్రొద్దున నుంచి రాత్రి రాకే ఏ సీరియల్లో ఏ సినిమాలు చూస్తూ ఉంటారు. అయ్యా లేచి గుడికి రండి అండి, నామం లేదు, శరీరంలో ఓపిక లేదు, నిర్జల వ్రతం ఈరోజు. మనం అండి దేన్నైనా సరే ఎంత మెటీరియలిస్టిక్ గా మార్చే శక్తి మానవుడి దగ్గర ఉందండి. శివరాత్రి రోజు జాగరణ చేయండి అంటే లేట్ నైట్ షోలు వాటిలలో సినిమా థియేటర్లో కూర్చొని జాగరణ చేస్తుంటారు. శివుడు పాపం ఏమనుకుంటాడో, ఎంత బాధపడతారో ఇలాంటి వాళ్ళని చూసి ఆశ్చర్యం వేస్తుంది. మనం దేన్నైనా సరే ఎలా పాడు చేయొచ్చో అంత, ఎంత ఫాస్ట్ గా మానవ బ్రెయిన్ పనిచేస్తుందంటే అంత పనిచేస్తుంది. ఉపవాసము అని అంటే, ఆ ఉపవాసం చేసే ఏకాదశి రోజు ఏం చెయ్యాలి అంటే ఇంకా మరింత కృష్ణ సేవ,
ఇంకా మరింత భగవన్నామం పలకటం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, మరింత నామం చేసుకోవటం, మరింత భాగవత గీత వీటిని శ్రవణం చేయటం, అధ్యయనం చేయటం, ఇది ఉపవాసం, భగవంతుడు దగ్గరగా ఉండటం. మరి ప్రభుజీ ఉపవాసం అంటే తినకుండా ఎందుకు ఉండాలని చెప్తారు? ఇప్పుడు చూడండి, ప్రొద్దు నుంచి లేవంగానే తిండి గోలే కదండి మనకి. ఏం టిఫిన్ ఏం చేయాలి, దోశలు వేయటం, ఇడ్లీలు వేయటం, అటు వాయిల్ తీయటం, ఇటు చట్నీ చేయటం, ఇటు సాంబార్ చేయటం, పెట్టేయటం, దాని తర్వాత ఇది అయిపోగానే మళ్ళీ లంచ్కి ఏం కావాలి, భోజనం కోసం కూరగాయలు కట్ చేయటం, వంటలు చేయటం, మళ్ళీ తినగానే నిద్ర వస్తుంది, మధ్యాహ్నం పూట పడుకుంటాం, మళ్ళీ సాయంత్రం కావగానే ఇది అది, దాని తర్వాత మళ్ళీ రాత్రి డిన్నర్ ఏంటి, స్విగ్గీ జొమాటో అవి ఇవి, మళ్ళీ కిచెన్ క్లీన్ చేసుకోవడం, తూడ్చుకోవడం, బాసనలు తోముకోవడం, వీటిలలోనే రోజంతా పోతుంది. ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు దేవుడికి దగ్గరగా ఉండాలంటే వీటిని కొద్దిగా దూరం పెట్టాలి, అప్పుడే సాధ్యం అవుతుంది. తినకపోయామనుకోండి, కొద్దిగా తగ్గించామనుకోండి, మనకి నిద్ర రాదు అంతగా. ప్లస్ ఇంత పెద్ద తతంగం మొత్తం కూడా ఆఫ్ అయిపోతుంది, ఎంత సమయం మెరిగిపోతుంది. మీరు ఒక్కసారి ప్రయత్నించండి, ఒకరోజు వంట తిండి ఈ రెండు ఆపేస్తే అసలు ఆ రోజు ఏంటి ఇంత పెద్దగా ఉంది మనకి అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అంత సమయం మనకు ఉండిపోతుంది. కాబట్టి ఏకాదశి రోజు ఏంటి నియమం, ముఖ్య నియమం ఏంటి అని అంటే, ఎంత వీలైతే అంత భక్తితో ఉండటం, భగవంతుడి యొక్క ఆరాధన చేయటం, ఆలయానికి వెళ్ళడం, వైష్ణవుల సేవ చేసుకోవటం, భగవన్నామాన్ని జపం చేయటం, గీతా భాగవతాలు శ్రవణం చేయటం, సత్సంగంలో ఉండటం, ఇది ఏకాదశి ముఖ్య నియమం. దాని తర్వాత నియమం ఏంటి అని అంటే, ఆహార నియమం పాటించాలి. ఏంటి ఆహార నియమం పాటించాలి అని అంటే, ధాన్యంలో ఏకాదశి రోజు పాప పురుషుడు ఉంటాడు అని చెప్తారనమాట. ధాన్యం అని అంటే రైస్, దాల్, పప్పులు, తర్వాత గోధుమలు, తర్వాత వరి, వీటన్నిటిలో అనమాట. కాబట్టి ఆ రోజు మనం వీటి నుంచి దూరంగా ఉండి మరి ఏం స్వీకరించవచ్చు, పాలు, పండ్లు. తర్వాత మీకు అవి కూడా కాదండి, మరి మాకు ఇంకా శరీరం సహకరించట్లేదు, కొంతమంది ఉంటారు కదండి, బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, అటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, మీకు సగ్గు బియ్యం అని దొరుకుతాయి, లేదా కొర్రలు అని దొరుకుతాయి అనమాట. వాటిని ఇవన్నీ కొన్ని ఏకాదశి రోజు స్వీకరించవచ్చు అని ఎలవ్ చేసినాం అనమాట. కాబట్టి ఇప్పుడు సరే రోజు సాబుదానా సగ్గుబియ్యం ఎలవ్ చేశారంటే, సగ్గుబియ్యం పాయసం, సగ్గుబియ్యం వడలు, సగ్గుబియ్యం ఉప్మా, అన్ని ఒక 10-15 రకాలు చేసుకొని తినమని చెప్పట్లేదండి మేము. ఎవరికైతే వీలుంటుందో ఒక్క రకం చేసుకోండి, వాటిని ఆహారాన్ని స్వీకరించి శరీరం బాగుండేటట్టుగా చూసుకొని భగవంతుడి యొక్క సేవలో పెట్టుకో. కాబట్టి ఏకాదశి ప్రధాన నియమం ఏంటి అని అంటే, భగవంతుడి దగ్గరగా ఉండట. కానీ కొంతమంది కటిక ఉపవాసం అని ఉంటారండి, నీళ్లు మాత్రమే స్వీకరిస్తారు ఆ రోజు. నీళ్లు కూడా స్వీకరించరు, దాన్ని కటిక ఉపవాసం అంటారు, నిర్జల వ్రతము అని అంటారు అనమాట. చెయ్యండి ప్రభుజీ, మేము నిర్జల చేస్తూ బ్రహ్మాండంగా ప్రొద్దు నుంచి రాత్రి దాకా జపం చేసుకునే శక్తి మా దగ్గర ఉంది అని అంటే పర్ఫెక్ట్. లేదండి మాకు ఏదన్నా లోపలికి వెళ్ళండి, మాకు బ్రెయిన్ పనిచేయదు అని అన్న వాళ్ళు పాలు స్వీకరించండి, లేదండి పండ్లు స్వీకరించండి, లేదండి సగ్గుబియ్యంతో కొద్దిగా ఉండొచ్చా. ఇందాక మీరు అన్నారు కటిక ఉపవాసం, కనీసం చాలా మంది భక్తులు ఉంటారు, మా ఆశ్రమంలో ఎంతో మంది ఉంటారు. మరి మీ విషయం ఏంటి ప్రభుజీ, మీరు ఉండరా అని అంటే, మేము మధ్యాహ్నం వరకు మాత్రం నీరు తీసుకోకుండా, ఏం ఆహారం తీసుకోకుండా ఉపవాసం. మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం పూట కొద్దిగా పాలు, కొద్దిగా పండ్లు అలాంటివి స్వీకరిస్తాం అన్నమాట. అలా మేము ఏకాదశి ఉపవాసం చేయడానికి ప్రయత్నం. వ్రతం, ఏకాదశి వ్రతం అంటే ఏ విధంగా? ఉపవాసమే ఆనిస్తేనే వ్రతం అంటారు. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. అవును. ఆ 2 ఏకాదశులు సంవత్సరం పాటు మొత్తం అన్ని ఏకాదశులు కానీ మనం ఉండగలిగితే, దానికంటే గొప్ప వ్రతం ఇంకొకటి లేదు. ఏం జరుగుతుంది ఏకాదశి వ్రతం చేస్తే? భగవంతుడి యొక్క పూర్తి కృప మన పైన ఉంటుంది. ఏకాదశి భక్తి జనని అని అంటారు. మన మనసులో భగవంతుడి పట్ల ప్రేమ కలుగుతుంది, దానికంటే గొప్ప వరం ఇంకేం కావాలండి. నిజమే కదా. కాబట్టి ఏకాదశి వ్రతం తప్పకుండా చేయాలి. అందరూ కూడా ఆ ఏకాదశి వ్రత మహాత్యాన్ని తెలుసుకోండి, చక్కగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి చాలా అద్భుతమైన రోజు, మీరు సంకల్పం తీసుకొని ముందుకెళ్ళడానికి. చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు, రోజు మా ఇంట్లో ఎవరో వెళ్ళిపోయారు, లేదా మాకు మైలు ఉంది, అశౌచం ఉంది, మీరు ఎలా ఉన్నా ఏం జరుగుతున్నా ఏకాదశి మాత్రం పాటించవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం. ఆ రోజు ఖచ్చితంగా ఇవి వింటే బాగుంటుంది, ఇవి పఠిస్తే బాగుంటుంది. భాగవతం వినాలి, భాగవతం చదువుకోవాలి, భగవన్ నామం జపం చేయాలి, కీర్తన చేసుకోవాలి, ఆలయానికి వెళ్ళాలి,
కృష్ణుడికి తులసితో అర్చన చేయాలి. ఇవన్నీ ఏకాదశికి చాలా మంచి. ఆ రోజున ప్రత్యేకించి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అవును, వైకుంఠ ద్వార దర్శనము అని అంటారు. అన్ని ఆలయాలలో మనకి కలుగుతుంది. చక్కగా దర్శనం చేసుకొని వైకుంఠ ఏకాదశి కాదండి, అన్ని ఏకాదశులకి ఇవే నియమాలు. భగవద్ ఆరాధన, భగవన్నామ జపం, భాగవత స్మరణ, ఇవే అన్ని ఏకాదశి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన వ్రతం ఏకాదశి వ్రతం. ఎవరైనా ఆచరించవచ్చు, ఏ వయసు వాళ్ళైనా కూడా చేయవచ్చు, చేయదగింది అని అంటే కనుక. ఎస్, చేయగలమన్న ఓపిక ఉండాలి, ఆ ఆసక్తి, ఆ నిష్ట ఉంటే ఖచ్చితంగా ఎవరైనా పాటించవచ్చు అంటారు. కొత్త సంవత్సరంలో మేము ఎలా ఉండాలి మీ మాటల్లో? మా వరకు వస్తే మాకు న్యూ ఇయర్ కి ఇంకొద్దిగా సమయం ఉంది. మాకు ఉగాది నుంచి న్యూ ఇయర్, కానీ చాలా మంది చేస్తున్నారు న్యూ ఇయర్, కాబట్టి మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. న్యూ కొత్తదనం. ఒకసారి ఈ యొక్క శబ్దం గురించి మనం ఆలోచిస్తే, ఒక మార్పు మన జీవితంలో వచ్చే ఏ రోజైనా సరే మనకి న్యూ ఇయరే అండి. ఈ రోజు నేను నాకుండే ఈ చెడు అలవాటుని నేను మానుకుంటాను, రేపటి నుంచి నేను ఒక మంచి వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నిస్తాను అని అంటే ఆ రోజు న్యూ ఇయరే మనకి. కానీ ఏ ఉత్సవం వచ్చినా సరే, ఏ ఒక మంచి పండుగ వచ్చినా సరే, దాన్ని మనం ఈరోజు రేపట్లో సెలబ్రేట్ చేస్తున్న విధానంగా చేసుకున్నాం అనుకోండి, అది న్యూ ఇయర్ కాదు ఎప్పటికీ కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నారండి న్యూ ఇయర్ పేరుతో? అందరూ కూడా ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్ ఏంటి? అర్ధరాత్రి పూట 12 o'clockకి హెల్త్ని పాడు చేస్తూ, వేరే వాళ్ళని హింసిస్తూ, వేరే జీవుల్ని హింసిస్తూ, ఇది ఎంజాయ్మెంట్ కాదు. ఎంజాయ్మెంట్ అనేది, అందుకే మనం చెప్తాం, మన సంస్కృతిలో, మన సాంప్రదాయంలో రోజు తెల్లవారుజాము నుంచి స్టార్ట్ అవుతుంది. కౌంట్ చేసుకుంటాం అక్కడి నుంచి. మీరు రాత్రంతా కూడా మీరు ఎంజాయ్మెంట్ చేస్తూ ప్రొద్దున పూట ఎప్పుడో 10-15 గంటలకు నేర్చారనుకోండి, అప్పుడు తర్వాత ఏమవుతుందంటే ఇయర్ మొత్తం కూడా మీరు అలానే ఉంటారు. డిసిప్లిన్ అనేది మనకు అవసరం అండి. ప్లస్ మనకి ఈ మధ్యలో మేము చూస్తూ ఉన్నాం, పాశ్చాత్య